దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రతిరోజు మనకి మంచి రోజే. చెడ్డ రోజు అని ఎక్కడ బైబిల్లో కూడా రాయబడలేదు. దేవుడు రాసిన ఆ 7 దినాలు, దేవుడు ఆ 7 దినాలను కూడా తయారు చేయబడిన తర్వాత దానిని మంచిదని సూచించి దానిని ఆశీర్వదించడం బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి ఎప్పుడు మనకి అది ఆశీర్వాదకరమైన దినమే. శుక్రవారం ఒకలా, మంగళవారం ఒకలా, బుధవారం ఒకలా. బుధవారం తిడితే తగలదండి, శుక్రవారం తిడితే తగులుతాయండి, ఇవి ఏమి ఉండవు. ఏ రోజు నిన్ను శపించాలన్నా ఆ శాపం నీ మీద రాకుండానట్లుగా దేవుడు అన్నాడు, వారిని నేనేం చేస్తాను, నేను చూసుకుంటాను అంతే, నువ్వేం చేయాల్సిన లేదు. తిరిగి మళ్ళీ మనం తిట్టనవసరం లేదు వారిని, దేవుడే వారికి సమాధానమును ఇస్తాడు. కాబట్టి మంచి చెడుని ఎప్పుడు అనుకోకండి. నిన్న నేను కాకినాడ వెళ్ళాను కదా, అక్కడికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు ఈ భోజనాలు చేయరు కదా అంటున్నారు. ఏం భోజనాలు? నిన్న మేము దిన కార్యక్రమానికి వెళ్ళామండి. ఎప్పుడు మీరు ఈ భోజనాలు చేయకూడదు కదా, పాస్టర్ గారు భోజనం చేయరు దాకా చెప్పు వెళ్ళిపోతారండి మా అన్నయ్య గారు. ఎవరు చెప్పాడు భోజనం చేయడానికి? భోజనం చేస్తానన్నాను. అదేంటి భోజనం చేయకూడదు కదా, మీరు చేయరు కదా అన్నాడు. ఇంకొక పక్కన ఇంకొక ఆయన అంటాడు కదా, అబ్బాయి క్యాటరింగ్ నుంచి ఆర్డర్ చేసిన భోజనాలు అయితే తింటారు, స్వయంగా చచ్చిపోతానికి ఆ ఇంటి దగ్గర వండితే తినరంట. నేను అన్నాను, ఇప్పుడు దినం కార్యక్రమం కాబట్టి ఇక్కడ వండిన భోజనం దానికి ఏమొచ్చింది, దినం భోజనం. పెళ్లి దగ్గర వండితే పెళ్లి భోజనం, సమత దగ్గర వండితే, ఇళ్ళల్లో దిగినప్పుడు వండితే, అంటే ఇవన్నీ ఎక్కడ వండితే అక్కడ దానికి ఏం పేరు వచ్చింది, అది ఎవరు పెట్టారు కాబట్టి మనం పెట్టుకున్న పేరే. కానీ భోజనం శివనే ఉంది, భోజనం అనే ఉంది, దానికి ప్రత్యేకించి పేరు మారలేదు కదా. దినం దగ్గరికి వచ్చినా, పెళ్లి దగ్గరికి వచ్చినా, సమత దగ్గరికి వచ్చినా, ఒక ఫంక్షన్ కార్యక్రమం ఏది జరిగినా చివరికి వచ్చేసరికి అది భోజనం అని రాయబడి ఉంది. అంటే మనము అక్కడ ఒక సిచ్యువేషన్ బట్టి అక్కడ పేరు మార్చారు అంతే. కాబట్టి నేను ఇలాంటిది ఏం పట్టించుకున్నప్పుడు నేను భోజనం చేస్తాను, వాళ్ళందరితో కలిపి అమ్మగారు నేను చక్కగా భోజనం చేస్తాను నేను. హల్లెలూయా. మరి ఎందుకంటే ఇలాంటి భోజనం చాలా మంది పాటలు గారు చేయరని అంటారు. వాళ్ళు చాలా మంది పాటలు చేయరంటే చాలా మంది ఎలా ఉన్నారంటే వేరుపరచబడి ఉండాలన్నాడు దేవుడు అన్నాడు. ఏ విషయంలో ఏరుపరచబడి బ్రతకాలి చెప్పండి? అన్యులు సరిపోతే వెళ్ళరు. ఒకవేళ వాళ్ళని పలకరించాలన్నా కనీసం అది మంచి రోజు చెడ్డ రోజులో చూసుకుంటారు, పందరట్టుకి అందరూ ఏ పట్టుకుని వెళ్ళి చూసి పలకరించి వస్తారు. అంటే వాళ్ళ ఆచారాలు మనం కూడా పాటించేస్తున్నాం, అవునా కాదా? వాళ్ళ ఆచారాలు మనం కూడా పాటించేస్తున్నాం. మనం పలకరించడానికి ఈ రోజు ఏ రోజు అండి, ఎలా వచ్చేటి వెళ్ళకూడదా, శుక్రవారం వెళ్ళకూడదంటే, మంగళవారం వెళ్ళకూడదంటే, ఆదివారం వెళ్ళకూడదంటే, సరిపోయిన ఇంటికి ఎప్పుడు వెళ్తావు? నీ కొంపలో కూడా అదే కార్యక్రమం వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఒకరైతే చనిపోయిన తర్వాత ఆ రోజు మంగళవారం అండి, నేను వెళ్తే రాలేదండి ఒక ఆయన, ఇక మంగళవారం వెళ్ళకూడదు, ఒకవేళ నువ్వే చచ్చిపోతే నేనే చచ్చిపోతే మంగళవారం కదండి, మరి నేను ఎవరో చచ్చిపోతే నేను వెళ్ళలేదు, ఒకవేళ మంగళవారం నేనే చచ్చిపోతే మీరు ఎవరు రాకూడదు. అంటే ఇంకా ఇలాంటి ఆచారాలు ఎక్కడున్నాయంటే లోకంలో లేవండి బాబు, ఎక్కడున్నాయి? క్రైస్తవుల్లోనే ఉన్నాయి. ముందు వీటన్నిటిని విడిచిపెట్టాలి. అన్యులు చనిపోతే వెళ్ళకూడదు, బైబిల్లో లేదు. అన్యులు చనిపోతే పలకరించడానికి వెళ్ళకపోతే వాక్యం నెరవేరుతుందా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. పొరుగు వారు ఎవరు నీకు? ఎల్లయ్య గారు పొరుగు వారు ఎవరు నీకు చెప్పండి? మీకు అన్యులే కదా, వారినే దేవుడు పొరుగు వారని అన్నాడు ఇక్కడ. మరి పొరుగు వారిని పలకరించడానికి వెళ్ళమంటే మనం ఏం చేస్తున్నామండి? వాళ్ళు చనిపోతే వెళ్ళకూడదు అంటే నేను కూడా ఈ పరిచయాలకు వచ్చిన కొత్తలో కొన్ని రోజులు దీనినే అనుసరించి నడిచానండి. అంటే మన సహవాసం ఎవరితో నడిస్తే ఆ సహవాసం మనకు అలవాటు అయిపోతుంది కదా. నా సహవాసంలో కొన్ని రోజులు మా దైవజనులు అలాగే నడిపించి నేను కూడా అలా నడిచాను. కానీ వాక్యం తెలుసుకున్న తర్వాత ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు అని తెలుసుకున్నాను. కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తాను, నేను ఏదైనా చేస్తాను. నేను వెళ్ళాను అంటే ఇప్పుడు అన్నాను కదా, ప్రత్యేకించబడమన్నాడు దేవుడు. ప్రత్యేకించబడటం అంటే లోకంలో ఉన్న పాపాలకు ప్రత్యేకించబడాలి. ఒక క్రైస్తవుడికి ఒక హిందువుడికి తేడా తెలియాలి అంటే నువ్వు ప్రత్యేకించబడటం అంటే హిందూ చనిపోతే వెళ్ళకపోవడం కాదు, వాళ్ళ ఇంటికి వెళ్తే మంచిలు కూడా తాగకపోవడం కాదు. వాళ్ళ ఇంటికి వెళ్తే ఒకసారి ఒక దైవజనుడు కూడా నేను ఒకరి ఇంటికి చనిపోతే పలకరించడానికి వెళ్ళామండి. ఆ రోజు ఆయన కూడా మంచి చెడు చూసుకున్నాడు. చూసుకుని నన్ను తీసుకెళ్తే మనకు తెలియదు కదా, మరి అదే ఆశ్రమంలో మనం ఉన్నాం కాబట్టి ఆ రోజు ఆయనతో పాటు వెళితే వెళ్ళేటప్పుడు ప్రాబ్లం అన్నాడు, మంచినీళ్ళు కూడా తీసుకున్నాం అక్కడ అన్నాడు. మరి తెలియదు, ఆయన నా దైవజనుడు కాబట్టి నేను వినాలి కాబట్టి వెళ్ళాను, కూర్చున్నాను. వాళ్ళు మంచినీళ్ళు ఇచ్చినా వద్దన్నాను, టీ ఇచ్చినా వద్దన్నాను. నాకు చాలా బాధపడ్డారండి. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిన తండ్రిగా చనిపోతే వెళ్ళామంట.
చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్తే కనీసం మంచినీళ్ళు కూడా తాగకపోతే ఆయన చాలా ఫీల్ అయ్యాడు ఆ రోజు. దారిలో అన్నాను, ఏమండి అతను చాలా బాధ పెట్టి అయినట్టున్నాను, ఆయన ఇంటికి ఎన్నోసార్లు వెళ్ళాను, ఎప్పుడు వెళ్ళినట్టు కాఫీ పెడతారు, టీ పెడతారు, చక్కగా చూస్తారు, అలాంటిది ఈ రోజు వెళ్ళి అంతసేపు కూర్చుని కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా వచ్చేస్తే ఆయన చాలా బాధపడ్డారు కదంటే ఆయన మనం తాగకూడదు అన్నాడు. ప్రత్యేకించబడి బ్రతకమన్నాడు. ప్రత్యేకించి బ్రతకడం అంటే ఇలాంటి వాటికి ప్రత్యేకించి బ్రతకడం కాదు. లోపల ఉన్న పాపాలకు ప్రత్యేకించబడు, త్రాగుడికి ప్రత్యేకించబడు, వ్యభిచారానికి ప్రత్యేకించబడు, ఏంటి పాపపు క్రియలు అంటే అసూయ కానీ పాపం కానీ శాపం కానీ ఏదైతే ఈ లోపల నిన్ను ముట్టి అట్టుకుని నిన్ను శోధించేస్తుందో వాటన్నిటి నుంచి ప్రత్యేకించబడి బ్రతకంటే. ఆమేన్, హల్లెలూయా. వీటి నుంచి మాత్రమే మనం ప్రత్యేకించబడి బ్రతకాలి కానీ వాళ్ళ నుంచి మనం ప్రత్యేకించబడమని కాదు దీనికి అర్థం. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా మీకు తెలిసిన వారు, మీ బంధువులైనా స్నేహితులైనా ఇరుగు పొరుగు వారైనా వారు అన్యులైనా వాళ్ళకి మతాన్ని బట్టి వాళ్ళ కులాన్ని బట్టి కాదు మీరు చూడాల్సింది, వారు చనిపోతే మనం వెళ్ళి పలకరించి మాట. ఎందుకంటే సంతోషంగా ఉన్న ఇంటికి వెళ్ళకపోయినా పర్వాలేదండి, కానీ కష్టాల్లో ఉన్న ఇంటికి వెళ్ళాలని ప్రభు యేసుక్రీస్తు ప్రభు చెప్తారు. చెప్పండి, ఆయన వ్యాధితో ఉన్నప్పుడు ఆయన అన్నాడు కదా, నన్ను పలకరించడానికి వచ్చి నన్ను పరామర్శించడానికి వచ్చాడని అన్నారు ఆయన. ఆయన పరామర్శించడం అంటే నువ్వు క్రైస్తవుడు అయినా నువ్వు క్రైస్తవుడు రాలో ఇంటికి వెళ్ళి పలకరించడం కాదు గొప్పతనం. ఎవరింటికైనా సరే వెళ్ళి పలకరించి ఆదరణకరమైన మాటలు 2 మాటలు వారికి తెలియజేసి వస్తే వాళ్ళకి వచ్చే ఆనందం ఎలా ఉంటుందో తెలుసా? పలానా క్రైస్తవులు అంటే దేవుని నమ్ముకున్న బిడ్డలంటే మా ఇంటికి వచ్చారండి, మమ్మల్ని ఆదరించారండి, టీ తాగారండి, మంచి నీళ్ళు తాగారండి అని చెప్పేటట్టుగా నీ జీవితం కనిపించాలి. అంతేగాని మనం వాళ్ళ ఇంటికి నేను వెళ్ళకూడదండి, నేను వెళ్ళలేదండి, అయ్యో చాలా తెలుసున్న వాళ్ళండి ఏమనుకుంటారా అండి, ఇంక వెళ్ళకూడదండి, కాదు ఇంకా ఏం చేయాలి, మొత్తం మాట్లాడుతూ మానేసుకోలేము నువ్వు. అంతే కదా. చనిపోయినప్పుడు మనం పలకరించడానికి వెళ్ళినప్పుడు ఉత్తప్పుడు మనం ఎందుకు వెళ్తాం? కానీ ఇంటికి మనకు పని ఏముంది? ఎందుకంటే మనకు సువార్త చెప్పే అలవాటు కూడా లేదు కాబట్టి అంత అవసరం లేదు కదా. సో ఆ సువార్త చెప్పే అలవాటు ఉన్నా పోనీ వెళ్తుంటాం, ఏదో సువార్త చెప్పి వస్తుంటాం, మనకు అది కూడా అలవాటు లేదు కాబట్టి మనం చేసే పని ఏంటంటే ఇలాంటి సమయంలో కనీసం వెళ్ళి వాళ్ళు ఏం చేయాలి, నువ్వు అవి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి, మళ్ళీ కొద్దిగా పంచదార తీసుకెళ్ళాలంటే వాళ్ళకి సెలవు ఉంటుంది. ఇవే కొన్ని తప్పులు చేసేస్తున్నాం మనం. ఇవన్నీ మానేయండి, ఇవన్నీ ఏమవుతుంది. సరే నువ్వు ఏదన్నా చెయ్యాలనుకున్నా వాక్యానుసారంగా చేసే, అంతేగాని దేనికో భయపడి ఎవరికో భయపడి వేరుపరచబడే బ్రతుకు. వేరుపరచబడి బ్రతకటం అంటే ఈ లోక సంబంధమైన ప్రతి పాపం నుంచి విడిపించబడి పవిత్రంగా పరిశుద్ధంగా ఒక్కటి మాత్రం బ్రతుకు చూపించి దేవుడికి హల్లెలూయా చెప్పాలి. ఈ లోక సంబంధమైన విషయాలలో, ఈ లోక సంబంధమైన వ్యక్తుల విషయంలో కాదు, లోక సంబంధమైన విషయాలలో ప్రత్యేకించబడి బ్రతకండి. అలాంటి వాటికి దూరంగా బ్రతకండి. అప్పుడు వారు కూడా మనం చూసి ఏమనుకుంటారంటే లోకంలో బ్రతికినప్పుడు ఎలా ఉన్నారంటే ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నారండి. ఈరోజు ఆ వ్యక్తి మా ఇంటికి వచ్చాడు అని అంటే నీకు ఎంత ఆ వ్యక్తి ఎంత ఆనందంగా ఉంటుంది అనుకుంటున్నారు? ఎందుకంటే చాలా మంది ఉన్నారు వాళ్ళు వెళ్ళరు, అలాగా వెళ్ళలేనప్పుడు వాళ్ళని చూసి వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? అన్యులు చనిపోతే రారండి వీళ్ళు. ఈ మాట ఎవరికి వచ్చేస్తుంది? యేసు ప్రభు ఇదే నేర్పించాడు మీకు అని అంటున్నారు వాళ్ళు. మరి ఇదే నేర్చుకుంటున్నారు మీరు వాక్యాలు విని? యేసు ప్రభు ఏమి నేర్పించాడు మీకు? ఇలాంటి చనిపోతే వెళ్ళకూడదు అన్నాడా, ఇలాంటి తినకూడదు అన్నాడు, ఇలాంటి ఇవ్వకూడదు, ఇలాంటి పెట్టకూడదు, ఇలాంటి ఏం చేయొద్దు అన్నాడు అని అంటున్నారు వాళ్ళు. కాబట్టి నిన్ను బట్టే ఆయన నామము దూషణ పాలు అవుతుందని వాక్యం సెలవిస్తుంది. నిన్ను బట్టి ఇతరులు యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకుని వారు మార్పు చెంది మారు మనసు పొంది రక్షణ పొందినట్లుగా నీ ప్రవర్తన అన్ని జనుల్లో కనిపించాలి. ఆమేన్, హల్లెలూయా. అలాగ నీ జీవితాన్ని పూర్తిగా మార్చేసుకోండి. ఎలా మార్చేసుకోవాలి తెలుసా? ప్రత్యేకించబడే బ్రతకండి. దేనికి ప్రత్యేకించబడి? లోక సంబంధమైన విషయాల్లో ప్రత్యేకించబడండి, లోకస్తుల విషయంలో కాదు. అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళండి, ఆదరించండి, 2 మాటలు చెప్పండి, కాసేపు కూర్చోండి, భోజనం చేస్తారండి. నేను వాక్యం ఏమి వద్దని చెప్పలేదు. ఇలాంటి విషయాలలో మనం ఒకవేళ దూరంగా ఉంటే మనం కూడా దేవుడికి దూరంగా ఉండినట్లే అని నాకు అనిపిస్తుంది. ఇలాంటి విషయాలలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత దేవుని చేత మనము ఆదరించబడతాం, ప్రేమించబడతాం. అండి క్యాటరింగ్ భోజనాలు కాదే, వండుకున్న భోజనాలైనా చేయొచ్చు. చివరికి వచ్చింది ఏంటంటే భోజనమే. దానికి పెట్టుబడిన పేరు ఏంటంటే స్థలాన్ని బట్టి పేరు మారిపోయింది అంతే.
కాబట్టి ఆ ఆహారానికి ఏ కీడు ఉండదు. నువ్వు రాసే కబ్బు నూనె ఎక్కడిది? కబ్బు నూనె కొంటున్నాం కదండి. ఇవన్నీ ఉండిలోంచి వచ్చి చెప్పలే మీ తలకు రాసుకునే నూనెలు అన్నీ కాదా? మీకు తెలుసా? స్వయముగా చెట్టు నుంచి దించి స్వయముగా ఇల్లేదు నూనె అనేసి మీ దగ్గరికి వచ్చేస్తలేదు. ఇవన్నీ బోర్డు చెప్పలు, కొన్ని కోట్ల చెప్పలు వస్తున్నాయి. ఇవన్నీ ఏం చేసుకుంటారు వాళ్ళు? ఎవరికి అమ్మేస్తున్నారు తెలుసా? చెప్పలన్నీ గాలిగోలికి అమ్ముతున్నారు. వాళ్ళు తీసుకొచ్చి దాన్ని నూనె ఆడుతున్నారు, అది తీసుకొచ్చి మీ తలకు రాస్తున్నారు. ఇప్పుడు ఏమైంది మీకు? అబ్బాయి లేదండి, ఇది స్వచ్ఛంగా తయారు చేయబడిందండి, నేల నుంచి తీయింది ఏది కాదు, నేల నుంచి గట్ట తీసింది కాదు, చెట్టు నుంచి తీసుకొచ్చి అంతకన్నా ఫ్రెష్గా తయారైంది కాదని. అది ముందు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది, ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతున్నారు దాన్ని. ఆ తర్వాత ఆ పేర్లు వస్తున్నాయి గాను కొడతానికి. వాడు ఆడుతున్నాడు, వాడు తయారు చేస్తున్నాడు, అది తెచ్చిపోయి రాసుకుంటాడు. రాయొద్దు ఇంక రేపటి నుంచి నోళ్ళు మానేయాలి మీరు అందరూ. హల్లెలూయా. ఎందుకంటే ఆ చెప్పులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇంకో విషయం చెప్పినా, మనం భోజనం చేస్తున్నాం కదా, అన్నం తింటున్నాం కదా. ఈ అన్నం తినేటప్పుడు క్రైస్తవుడు ఉంటాడు, ప్రార్థన చేసేవాడు, అన్యుడు ఉంటాడు, పూజ చేస్తాడు. ఆ కోత కోసేటప్పుడు ముందు అక్కడ కోడిని కోసి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టి ఆ ఒరిని కోసి ఆ ఒరిని అంతటి తయారు చేసి ఒడ్లు చేసి దాన్ని మిల్లికి వెళ్ళి ధాన్యం వాడి అది ఎక్కడికి వస్తుంది? నువ్వు వేయించుకున్న 25 కేజీల మూట దగ్గరికి వస్తుంది. ఈ మూట తయారవడానికి ముందు వాడు చేలో ఏం చేయాలో చేశాడు కదా. అన్నం తినకండి ఇంకా. మీరు పాటించాలంటే అన్ని పాటించండి, ఎండ కొట్టుకుని ఎండిపోండి అంతే. దేవుడికి స్తోత్రం. అంతేనమ్మా? అంటే అవన్నీ చూడట్లేదు కాబట్టి పాస్ కదా, చూత విరోధి చేస్తాం, మానవతో రాసుకోవడం ఎప్పటి నుంచి అంటే బయట చూడట్లేదు కాబట్టి అన్నం తిన్నాం ఎప్పటి నుంచి ఏం తింటాం? బిర్యానీ ఏమైనా స్పెషల్గా వస్తుంది ఏంటమ్మా, అది కూడా అక్కడి నుంచే వస్తుంది కదా. పోనేమన్నా చపాతీలు తినేస్తామంటే రొట్టెలు తినేస్తాం. చపాతీ కూడా జొన్నలు పండించి కూడా వాళ్ళు కూడా ఏం చేస్తాడు అంటే ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని చూసాం అనుకో, మనకు ముట్టుకోకూడదండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అవి ఏమి మనకు తెలియదు కాబట్టి చక్కగా భోజనం చేస్తున్నాం, నూనె రాస్తున్నాం, వస్త్రాలు వేస్తున్నాం. ఇవన్నీ కూడా చేయాల్సిన కార్యక్రమాలు జరిగిన తర్వాత మన చేతిలోకి వచ్చినాయండి. అది చూడక రాస్తున్నాం అంటే కుదరదు. వేరుపరిచి పట్టగాలంటే ఇవన్నీ మానేయండి. ఏమంటారు? మానేస్తే ఎలాగండి? అసలు మొత్తం ఊడిపోతుంది కదా. ఇప్పుడుకే కొద్ది కొద్ది ఊడిపోతుంది రాయిక. మొత్తం మానేస్తే క్రికెట్ గ్రౌండ్ లో ఉంటుంది. దేవుడికి బ్యాట్ ఆడేస్తారు, ఇంకా ప్రతి ఒక్కరు బ్యాటింగ్ కూడా వేస్తుంటారు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే, అది ఎక్కడి నుంచి వచ్చిందో మనకి తెలియదు కదా. అయ్యో అది మా చేతిలోకి వచ్చిందో మేమేం చేస్తాం? ప్రార్థన చేస్తాం, దేవుడికి స్తోత్రం. అదే పని ప్రతి విషయంలో చెయ్యి, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకో. నువ్వు తినే వస్తువులు, రాసే వస్తువులు, వాడే వస్తువులు ప్రార్థన చేసుకుని వాడితే అది ఏదైనా నిషేధించబడినది కాదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రార్థన చేసి ప్రార్థన ద్వారా నీకు కావాల్సినవి సమకూర్చుకో, సహాయం చేస్తాడు దేవుడు నీకు. అలాగే ప్రతి విషయంలో కూడా ఇలాగే ఉండాలి. మనం వేరుపరచబడే బ్రతకండి. ఇలాంటి విషయాల్లో వేరుపరచబడి బ్రతకొద్దు. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, చూడాలన్నా, మాట్లాడాలన్నా, చేయాలన్నా వెనకాడకుండా ఏం చేయాలి? వెళ్ళానండి. మళ్ళీ ఇప్పుడు వెళ్ళకూడదు, అప్పుడు వెళ్ళకూడదు నన్ను వద్దండి. నిన్న 4 రోజుల క్రితం ఒక ఆమె ఫోన్ చేసి నాకు బాప్తీసం తీసుకుంటుందంట. వాళ్ళ అమ్మాయి, అయ్యగారు బాప్తీసం తీసుకుంటుంది, ఏ రోజు మంచి రోజు చెప్పండి అంటుంది. దేవుడికి స్తోత్రం. ఎందుకమ్మా నేనైతే చెప్తాను, పంతులు గారి దగ్గరికి వెళ్తే ఆయన చెప్తారా? మంచి రోజు చెప్పాలి, ముహూర్తం పెట్టాలి కదా. నీకు సెకండ్కి ఉంచాలండి. జనాలు ఇలా తయారైపోతున్నారు. ఆ వ్యక్తులు ఆ బాప్తీసం పొందింది. ఎప్పుడు పొందింది మరి? అంటే మంచి రోజు చూసుకుని పొందింది అంటావా? అంటే బాప్తీసం పొందడానికి మంచి రోజు ఉందని ఆమె చెప్పే వరకు నాకు కూడా ఇప్పుడు వరకు తెలియదమ్మా. మనమైతే బాప్తీసాలు ఎప్పుడు పొందుతాం అంటే 3 రోజులు ఉపవాస ప్రార్థనలో, 21 రోజు ఉపవాస ప్రార్థనలో, ఏదైనా మా ఫంక్షన్స్, మీటింగ్స్, జనవరి 1, 31 నైట్లు, ఇలాంటి కార్యక్రమాలు మనం బాప్తీసాలు పొందుతాం. కానీ మంచి రోజు కార్యక్రమాలు నాకు తెలియదు. మరి దేవుడికి స్తోత్రం. ఆ మంచి రోజు గట్ట మరి చూడాలంటే మరి ఎవరైనా పంతుల దగ్గరికి వెళ్తే సూచిస్తాడని చెప్పాను నేను. అది టైగర్ అలా మాట్లాడతారా? ఎలా మాట్లాడాలి? ఇంకా అడగటానికి మొక్కలు సిగ్గుండదు ముందు, అంతే కదండి.
మంచి రోజు చూసేప్పుడు అండి బాబు, ఒక క్రైస్తవుల పెళ్ళి. ఆ పెళ్ళిలో ఏమని రాశారో తెలుసా అండి? 10:37 పెళ్ళి అంట. సెకండ్లు ఎందుకు అంటే ఇది ముహూర్తం పెళ్ళి. ఇది కొన్ని విషయాల్లో నేను తీర్మానం చేసేసుకున్నాను, కొన్ని క్రైస్తవుల పెళ్ళి కూడా వెళ్ళను నేను. ఇలాంటి సెకండ్లు పెడతారు చూసారా, అలాంటి పెళ్ళికి అసలు వెళ్ళను. అంటే ఇది ఏంటంటే వాళ్ళు ముహూర్తాలు పెట్టారు, మంచిలో చూసుకున్నారు వారు, కాబట్టి 37 సెకండ్లు పెట్టాడు లాస్ట్ని. అంటే క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నాడు ఇప్పుడు? మంచిలో చూస్తున్నాడు, నక్షత్రాలు చూస్తున్నాడు, ఇంకేంటి హేతు ఏముంటాయి కదా, ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఏ రాశి ఫలాల్లో ఉన్నాయి అన్ని చూసుకుని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక వాళ్ళకి నీకు తేడా ఏమి ఉండదు అంటారు. ఏమండి, ప్రత్యేకించబడి బ్రతకటం అంటే ఈ విషయాల్లో ప్రత్యేకించబడి బ్రతకండి. ఏ విషయాల్లో? ముహూర్తాలు పెట్టడం, మంచి రోజు చూసుకుని ఎక్కడికైనా వెళ్ళటం, మంచి రోజు చూసుకుని ఇది చేయాలండి అది చేయాలని అనుకోవటం. ఇదేంటండి బాబు, ఏదో చేస్తామంటే ఏదో అనుకోవటం అంత ఇబ్బందికరమైన అనిపించలేదు నాకు. దేనికి ఇబ్బంది అనిపించిందంటే బాప్తిస్మం పొందడానికి మంచి రోజు కావాలంతే. బాప్తిస్మం పొందడానికి కూడా మంచి రోజు చూసుకునే వ్యక్తులు ఉన్నంత వరకు నేను అంటాను, నువ్వు ఇంకా వేరుపరచబడి బ్రతకట్లేదు. వేరుపరచబడి బ్రతకటం అంటే ఇవి, ఇలాంటి విషయాలు మనం వేరుపరచబడే బ్రతకాలి. ముహూర్తాలు పెట్టడం, మంచి చెడ్డ చూడటం, ఎదురు చూడటము. ఏంటండి రాయి ఉంగరాలా ఏంటి? ఏ ఉంగరాలు ఏంటమ్మా? ఆ ఉంగరం పెట్టి పెళ్ళి అవుతుందండి పాపం త్వరగారికి. దేవుడు చూద్దాం. అప్పుడు దాకా ఏముందంట? కాదే బాబా, కీడుందంట, దోషం పోవడానికి ఇవన్నీ పెడితే ఇవన్నిటి నుంచి మనం వేరుపరచబడి బ్రతకాలి. ఏం చేయబడాలి? ఎలాంటి విషయాల్లో? ఇలాంటి ముహూర్తాల విషయంలో, ఇలాంటి లోక సంబంధమైన ఆచారాల విషయంలో మనలను, ఒకసారి చెప్పాను, ఆచారాల విషయంలో మనం ఎలా ఉండాలి? ఇలాంటి విషయంలో వేరుపరచబడి బ్రతకండి. దేవునికి మహిమ కలుగును గాక. అంతేగాని ప్రతి విషయంలో వేరుపరచబడి బ్రతికేస్తానంటే ఎలా కుదరదు? దేవుడు ఒప్పుకోడు. వేరుపరచబడినారు కదండి, వాళ్ళు చచ్చిపోయి నేను వెళ్ళానంటే కుదరదు. వేరుపరచబడి బ్రతకమన్నారు కదండి, మరి నేను చేయాలనుకుంటున్నానంటే మూతలు పెట్టాలంటే కుదరదు, అసలు కుదరదు. ఇలాంటి విషయంలో వేరుపరచబడి బ్రతకండి. అలాంటి విషయంలో వేరుపరచబడి బ్రతకండి. 2 విషయాలు ఉన్నాయి. ఏంటది? వేరుపరచబడిన విషయం ఏంటి, వేరుపరచబడలేని విషయాలు ఏంటి? అర్థమవుతలేదు ఏంటంటే వాక్యమా? వేరుపరచబడిన విషయం అంటే ఆచారానికి సంబంధించిన విషయంలో వేరుపరచబడండి. వేరుపరచబడకుండా ఉండే విషయం ఏంటంటే ఎలాంటి విషయాలు అంటే అన్యులు, చనిపోయిన ఆచారాలు, ఇలాంటివి పక్కన పెట్టి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చేయాలా? పలకరించి మాట్లాడి వారి ధైర్యపరిచి రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఇలాంటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడానికి ప్రయాసపడండి. అప్పుడు మనల్ని ఏమంటారు? దేవుడు బిడ్డలు పలానా వ్యక్తి అండి వచ్చారు, మా ఇంటి పక్కన ఉన్నాడని పాటలు వాడు రాలేదండి అంటున్నాడు. ఇంటి పక్కన మాస్టర్ గారు వెళ్ళలేదు, ఎక్కడో దూరం నుంచి నేను వెళ్ళి చూసొచ్చు పలకరించి వచ్చాను. వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. వాళ్ళు వెళ్ళగానే టీ పెట్టారు, టీ తాగాను. ఆ టీ తాగాను ఏమైనా వచ్చింది నాకు? నీ బలహీనత అంతే. అదంతా కూడా మనలో ఉన్న బలహీనత. అక్కడ తిన్నానండి, తాగానండి, చేశానండి, అందుకేనండి మోతండి, ఇలాంటి వాంతులండి. ఇది ఏంటంటే మనలో ఉన్న బలహీనత మనం ఏం చేసింది? బలహీనత చేతదంతే. బలముగా ఉన్న చెప్పు గిద్యోను లేచి నువ్వు దేవుని పని చేయడానికి రా అంటే నేను రానండి అన్నాడు. ఎందుకు రావయ్యా అంటే ఊరుగానే దేవుడు మాకు ఏం చేశాడు అన్నాడు. ఇదేంటో దేవుడు ఏం చేయకుండా ఇప్పుడు దాకా నువ్వు ఎలా ఉన్నావు? ఎప్పుడో చేసాడంటే, ఎప్పుడు మా తాతల కాలంలో ఎప్పుడో చేసాడంటే, 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటే ఇడిపించాడు, తీసుకొచ్చాడు, అసముద్రం 2 పైలు చేయడం, ఇలాంటి ఎంతో సత్యం విన్నామండి అంతే. అంటే ఆ రోజుల్లో కార్యం చేశాడు, ఆ రోజులు ఎక్కడ చేస్తున్నాడు దేవుడు? ఓరి బలహీనుడా, నువ్వు బలాత్తుడికి వెళ్ళేమో. నువ్వు బలహీనుడు అనుకున్నంత వరకు నువ్వు బలహీనురాలువే. నేను బలవంతురాలనో నువ్వు అనుకున్నంతసేపు నిన్ను దేవుడు అనుకోవాలంట. నేనేమని? బలవంతురాలను అని నీవు అనుకోవాలని వాక్యమే సెలవిస్తా ఉంది. బలహీనత లేకపోని అనుకుంటామండి. అర్థమంటేనే నిజం చెప్పానండి, నేను నుంచి అస్సలు బాగలేదు. నాకు
జ్వరం అంటే గుర్తులు వచ్చిందంటే మరి దినం భోజనానికి వెళ్ళాం కదా అది వచ్చేసిందంటారు ఇప్పుడు ఎలా అదేం కాదండి, వాటర్ ప్రాబ్లం వచ్చింది, రొంప చేసింది, జ్వరం వచ్చింది. అయితే దేవుడికి చెప్పాను, ప్రభా మరి నీరసంగా ఉన్నాను ప్రభా, నీ సన్నిధిలో తీసుకెళ్ళాను. దేవుడు చూడండి సమృద్ధి బలాన్ని ఇచ్చి నిలబెట్టాడు. హల్లెలూయా. అంటే మన బలహీనతే మనకి అనారోగ్యం, నీ బలమే అనారోగ్యమును కూడా విజయించే గొప్ప కార్యాన్ని నువ్వు పొందగలవు. ఆమె హల్లెలూయా. అందును బట్టి ఏ విషయంలోని బలహీనులుగా బ్రతకండి, బలహీనులుగా ఉండకండి, దేన్ని చూసి భయపడకండి. చెప్పండి, దేన్ని చూసి భయపడద్దు, అల్లిపోవద్దు. శోధనని, కష్టాలని, బాధల్ని, ఇరికల్ని, ఇబ్బందులు, వ్యాధుల్ని ఇలాంటివి కాకపోయినా లోక సంబంధమైన ఏదైనా ఎవరైనా శత్రువుల మీద మీ మీద దాడి చేసి బాబాయ్ అలాగండి అని అల్లిపోవద్దు. ఎందుకంటే నీ శత్రువు దవడ ఎముక మీద కొట్టువాడు ఆయనే. ఆమె హల్లెలూయా. ఆయన కొడతాడంటే నీ శత్రువు దవడ ఎముక మీద, నువ్వు కొట్టొద్దు, నిలబడి అంతే చూడటం. ఎందుకంటే యుద్ధము చేయువాడిని ఎవరు చెప్పండి? మీరందరూ ఎలాగంటే పాటగారంటే అండి ఇక మనం ఎక్కడికి వెళ్ళొద్దని మీరు అనుకోవాలి. మీరు యుద్ధానికి వెళ్ళకండి, పాటగారు వెళ్తాడు యుద్ధానికి. కాదు కాదు కాదు, ఎవరంటే మన పక్షమును ఉన్నవాడు చేస్తాడంట. కాబట్టి మనము నిలబడటమే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలమ్మా? ఏ విషయంలో? అది ఏ విషయమైనా సరేనండి, నేను నిలవబడతాను అంతే, నేనేం మాట్లాడనండి అనాలి. ఎక్కడ నిలబడతామండి? ఒక మాట అంటే తిరిగి 100 మాటలు అనేస్తుంటేనే ఎక్కడ నిలబడతారా? దుమ్మెత్తు పోసేస్తుంటే అయ్యి బాబాయ్ క్రైస్తవులు అంటే చూడండి బాబు ఎంత దరిద్రంగా ఉంది కూడా. ఎవరు చెప్పుకుంటున్నారు? అంటే నిన్ను నన్ను బట్టి చెప్పుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మన ఆలోచన బాగోలేదు. మన ఆలోచన మనం సరి చేసుకుంటే ఎలాంటి విషయాలైనా నిలవబడి ఉంటాం అంతే. నిలవబడి ఉండాలి అంతే. ఏం చేయకూడదు మనం. నిజమమ్మా, ఏం చేయకూడదు. యుద్ధానికైనా, ఫైటింగ్లకి వెళ్ళడానికి, దేనికి వెళ్ళడానికి వెనకాడకుండా వెళ్ళిపోతుంటాం. అలా వెళ్ళకూడదు. ప్రతి విషయంలో మనం నిలవబడి చూస్తే మన పక్షాన ఉన్నవాడు ఆయన చూసుకుంటాడు. మనకెందుకు? నువ్వు అలా వెళ్ళొద్దు అన్నాడు. ఎందుకంటే వేరుపరచబడి బ్రతకమన్నాం కాబట్టి. వేరుపరచబడలేనప్పుడు లోకంలో ఉన్నప్పుడు చాలా గొడవలెట్టం మనమే ముందున్నాం. అవసరమైతే మనమే వేసేసాం. ఒకప్పుడు దేవునికి స్తోత్రం. ఏమంటామా? ఫైటింగ్కి వెళ్తే ఎలా ఉంటుంది? ఒకప్పుడు వాణితో పెట్టుకోవాలంటే మామూలుగా ఉంటుందండి. వాణి నోట్లో పట్టుడు పైకి రాలేదండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఒకప్పుడు అనుకున్నారండి, ఇప్పుడు అనుకోకూడదు. ఇప్పుడు ఎన్ని తిట్టినా సరే ఏమైనా మౌనంగా ఉండి పెట్ట. ఏమంటున్నారు? నేను తిడుతున్నారా, భయంకరంగా అవమానపడుతున్నారా? మంచిదే, దేవుడికి స్తోత్రం. ఎందుకంటే నిన్ను దూషించిన వారి దేవుడు అన్న నేను చెప్పిస్తాను రా బాబు, నువ్వు సైలెంట్గా ఇదే చెయ్యం మనం. అందుకే మనకి ఎలా ఉండిపోతున్నాం. మనం చేయాల్సింది ఏంటంటే సైలెంట్గా ఉండాలన్న విషయం అక్షయ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. దేవుడికి స్తోత్రం. ఎంత నిశ్శబ్దం అని ఎంత నెమ్మదో తెలుసండి. కూరగాయలు కూడా గట్టగట్టగట్లు ఆడించేస్తుందండి. ఎప్పుడు అలాగ ఉన్నామండి అంటే మనకి ఎప్పుడు చెప్పండి, వాక్యం తెలియనప్పుడు అండి, ఏసై తెలియనప్పుడు మనం అలా ఉంటాం. తెలిసిన తర్వాత ఇంకా అలా ఉండం. చెప్పండి, పౌలు గారు ఉన్నారండి. సౌలుగా ఉన్నప్పుడు ఎంత దెబ్బలుగా ఉన్నాడు తెలుసండి మీకు. అలాంటి వాడు దేవుణ్ణి నమ్ముకుని అంగీకరించి మార్పు చెంది మారు మనసు పొంది రక్షణ పొందేసిన తర్వాత ఏమైపోయాడు చెప్పాలండి? మౌనం అయిపోయాడు. ప్రతి విషయంలో నిశ్శబ్దము. కొడుతుంటే శిరస్సు వచ్చి దెబ్బలు తినేస్తున్నాడండి. రాళ్ళతో కొడుతుంటే కొట్టించేసుకుంటున్నాడండి. ఏది చేసినా, ఏం చేస్తున్నా మౌనమై ఉండి చూస్తున్నాడు. ఆయన పక్షంలో ఉన్నవారు ఆయన గొప్పవాడు. నీ పక్షాన ఉన్న దేవుడు గొప్పవాడు. కాబట్టి నీవు ఎలా ఉండాలంటే విశ్వాసం ఉంచు, ధైర్యంగా ఉండు. ప్రతి విషయంలో చెప్పండి, అల్లిపోకుండా జీవించగలిగితే ఏ విషయంలోనైనా నువ్వు ముందుకి నీ జీవితాన్ని కొనసాగించగలవు. ఆమేన్. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అలాంటి విషయంలో నువ్వు ముందుకు వెళ్ళగలిగితే ఏమవుతుంది? ఇబ్బంది పడమాకండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఇబ్బంది పడతారని నాకు ఎలాగ అర్థమైందంటే నాకు శ్రమ పడేది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం ఎలా ఉండాలనుకుంటున్నాడు ప్రభు అంటే ప్రతి విషయంలో విశ్వాసం ఉంచండి, ధైర్యం ఉంచండి. ధైర్యం ఉంచమంటే ధైర్యంగా ముందుకు వెళ్ళి కొట్టేయడం కదండి.
ధైర్యం ఉంచి ముందుకు వెళ్ళకుండా ఏం చేయాలా? ప్రభువుని ముందు పెట్టి మీరు వెనకాతల నిలబడి ఉండండి, అంతే. అన్ని ఆయన చూసుకుంటారు. అప్పుడు మన లైఫ్ అంతా చాలా అద్భుతంగా దేవుడి చేత ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా ఉంటాం. నిన్ను దూషించిన చోట ఏం చేస్తానన్నాడు? చెప్పాలి. నిన్ను దూషించిన చోటే దీవిస్తాను అన్నాడు. నువ్వు బలహీనుడు అయిన చోటనే నిన్ను బలవంతుడిగా చేస్తానన్నాడు. నువ్వు అవమానము పొందిన చోటనే నేనేం చేస్తానన్నాడు? హెచ్చిస్తాను అన్నాడు దేవుడు. ఏ విషయంలోనైనా మనము విశ్వాసం ఉంచి ముందుకు వెళ్ళాలి, వేరుపరచబడి బ్రతకాలి. అప్పుడే ఆయన బిడ్డలుగా నీకు ఒక మంచి ఘనత, చెప్పండి, మంచి ఘనత ఎవరిలో వస్తుంది? యేసయ్యను బట్టి అన్యజనుల్లో రావాలి. హల్లెలూయా. వాళ్ళలో రావాలి. నిన్ను చూస్తే వాళ్ళు మారాలి. అంటే క్రైస్తవుడు అంటే ఇలా ఉంటాడండి, క్రైస్తవుడు అంటే ఇలా ఉంటుందండి, ఇంత నెమ్మది వీరిలో ఉంటుందా, ఇంత శాంతి వీరిలో ఉంటుందా, ఇంత సమాధానం వీరిలో ఉంటుందా అనేటట్టుగా నీ ప్రవర్తన అన్యజనుల మధ్య కనిపించేటట్టుగా నువ్వు జీవించగలగాలి. వాళ్ళే చూసి నిన్ను నన్ను తిట్టుకుంటే ఉపయోగం ఏముంది? వాళ్ళు చూసి నిన్ను నన్ను ఏంటంటే ఇదే జీవితాన్ని చెప్పుకుంటే ఉపయోగం ఏముంది? నిన్ను నన్ను చూసేటప్పుడు నీలో ఏం కనిపించాలనుకుంటున్నాడు దేవుడు? క్రీస్తు స్వభావం కనిపించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అంటే ఏం కనిపించాలి ప్రభు అనుకుంటున్నాడు? ఆయన స్వభావం నీలో ఉండాలని, అంటే క్రీస్తును పోలి నువ్వు నడుస్తున్నట్లుగా ఉండాలని ప్రభు అనుకున్నారండి. ఇప్పుడు ప్రభుకు మైలు ఉందని అనుకున్నాడంటే ప్రభుకు మైలు ఎక్కడ ఉంది? మైలు పాటించాడండి ఎక్కడనైనా? ఒక తల్లి ఏడుస్తుంది, తన కొడుకు చచ్చిపోడు, యవ్వనస్తుడు చచ్చిపోతే పారి మీద ఎక్కించుకుని తీసుకువెళ్తా ఉంటే, అయ్యో ఇక నాకు ఈ రోజు నుంచి ఎవరు ఆధారము, నాకు దిక్కు లేదయా అని ఏడుస్తూ ఆ తల్లి ఎంతో బాధపడతా ఉంటే అదే సమయంలో ప్రభు ఎదురయ్యారు. ఏంటమ్మా ఏం జరిగిందంటే, నా కుమారుడు యవ్వన కాలంలో చనిపోయాడయా అని చెబితే పాడిని ముట్టాడు. మరి ఎందుకు ముట్టాడు? మరి మైలు కదా, ముట్టుకోకూడదు కదా. పాడిని ముట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏం చేశాడు? బ్రతికించాడు. స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. ఏం చేశాడు? బ్రతికించాడు. మరి పేతురు కూడా మేడగదిలో తబితా అనే ఒక అమ్మాయి చనిపోయింది. చనిపోయినప్పుడు వారంతా కూడా పేతురుని పిలిపించారు. పేతురు వెళ్ళి ఆ గదిలో ఉన్న వారందరిని బయటకు రప్పించి ఆయన మాత్రం లోపలికి వెళ్ళి ఆమెను ఏం చేశాడు? బ్రతికించాడు. మరి ఎందుకు వెళ్ళాలి? చనిపోయిన సేవకుడికి వెళ్ళకూడదుగా. ఆ రోజు నుంచి ఆమెకి శిష్యురాలుగా మారిందంట. హల్లెలూయా. అందుకే అంటున్నావు, నిన్ను బట్టి ఒక వ్యక్తి మారాలి, కానీ ఒక వ్యక్తి పాడైపోకుండా నీ జీవితాన్ని నువ్వు కాపాడుకో, చూసుకో, అంతే. నిన్ను బట్టి ఒక వ్యక్తి మారటానికి ప్రయత్నం చేసేటట్టుగా నువ్వు బ్రతకండి చాలు, ఇంకేం అవసరం లేదు. హల్లెలూయా. నిన్ను బట్టి ఒక మనిషి ఏం చేయాలి? మారాలి, మార్పు చెందాలి. దేవుడు ఇంత గొప్పవాడా, దేవుళ్ళో ఉంటే ఇంత సాత్వికత, ఇంత నెమ్మది ఉంటుందా అని తెలుసుకునేటట్లుగా నీ జీవితం అన్ని జనుల మధ్య కనిపించేటట్టుగా బ్రతుకు చూడు ఒకసారి. ఇది సాధ్యము కాకే, ఇది చాలా మందికి రాకే. చాలా మంది జీవితాల్లో యేసయ్యకు అవమానకరంగా ఈరోజు క్రైస్తవులు బ్రతికేస్తున్నారంటే, చర్చికి వెళ్తున్నామా వచ్చేస్తున్నామా అన్నట్టు ఉంటున్నారండి, నామకార్థంగా జీవించేస్తున్నారండి. ఇలాంటి ఆచారాలు మాత్రం విడిచిపెట్టట్లేదండి. మేము ఇలాంటి ఆచారాలన్నీ కూడా ఒక క్రైస్తవుడు విడిచిపెట్టి ముందుకు వెళితేనే వేరుపరచబడి హ్యాపీగా యేసయ్యలో నువ్వు బ్రతకగలవు. ఆమేన్. హల్లెలూయా. ఈ ఆచారం ఇంకా నీలో ఉన్నంత వరకు ఎక్కడికి వెళ్ళలో, నల్ల పిల్లి ఎదురొస్తుంది, నల్ల ఏదేదో ఎదురొస్తుంది, ఎవరెవరు ఎదురొస్తూ ఉంటారు, అవన్నీ చూసుకుని నీ జీవితం ఇంకా వెనక్కి వెళ్ళిపోతావు కదా, ముందుకు వెళ్ళలేవు కదా. ముందుకు వెళ్ళేది ఎప్పుడు? నువ్వు ఆగిపోతానే ఉంటే ఇవన్నీ చూసుకుని, ఎదురు చూసుకుని, ఉంగరాలు చూసుకుని, పొంగరాలు చూసుకుని, ఏదేదో చూసుకుని నువ్వు ఆగిపోతా ఉంటే ఇంకెప్పుడు నీ జీవితంలో ముందుకు వెళ్తావు? యేసయ్యలో ముందుకు వెళ్తావు. అలాగే అనిపించిందండి మీకు? మీరు బయటికి గడ్డ వెళ్ళేటప్పుడు ఎవరైనా ఎదురొస్తే అనిపిస్తారు ఎప్పుడన్నా? నల్ల పిల్లి కుక్క గడ్డ ఎదురొచ్చినప్పుడు నల్లదంటారా? ఏం జరగలేదు కదా. సోదరం చెప్పండి. ఏదో జరుగుతుంది అంటండి, నిజం. ఏదో జరుగుతుంది కాబట్టి అది ఆచారంగా పాటిస్తున్నావు కాబట్టి, అది ఆచారంగా పాటించి ఒకవేళ నిజంగా వెళ్ళి సొత్తు మనకి ఏదో అవుతుంది. ఎందుకంటే మన మనసులో, మన మైండ్లో ఏముండిపోయింది? ఏదో అవుతుందండి. ఇవాళ ఏమైంది? కుడుకున్న ఏమవుతుందంట చెప్పాలండి. ఎడగొన్న అదురుతుంది, ఏమవుతుందంట? ఏంటంటే బాబు పూరి ఓకేస్తున్నాడు. ఏమైంది బిడ్డ అంటే దొరుకుతుంది.
ఏంటో తెలుసా, వెనకాల దొరికేస్తుందంట. ఎందుకంటే మామూలుగా ఏదో ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది కదా, ఏం కాదంటే అంటాడు కదా, అప్పుడు ఎలా భయానం ఏదో ఉందంట. అంటే భయానం ఉందని సిగ్నల్ ఎత్తుందంటే కాలు కింద నుంచి. చెప్పండి సార్, అంటే కాలు దొరదెత్తే కూడా ప్రయాణం ఉందో లేదో, కుదురుగా కూర్చుంటామో లేదో కూడా ఈ కాళ్ళు చెప్పేస్తే మనకి. అంటే మనకంటే ముందు వీటికి తెలిసిపోతే మన ప్రయాణం ఉందో లేదో, మన పరిస్థితి బాగుందో లేదో, నీ కుడుకొని ఎడగొని కూడా చెప్పేస్తే నీకు. ఇంకెందుకు ఏసేందుకు మనకి చెప్పడం అంటే ఇవన్నీ చెప్పేస్తాయి కదా, వీటిని బట్టి అనుసరించి ఎడగొని కొట్టు బయటికి అమ్మకో, కుడుకొని అద్దెతో బయటికి వెళ్ళిపో. కుడుకోలు దొరదేసినప్పుడు బయటికి వెళ్ళి చూడు ఒకసారి. కుడుకోలు దొరదేస్తే అక్కడికి వెళ్ళకూడదంట, ఎడమకాలు దొరదైతే పైన ఉందంట, కుడుకోలు దొరదైతే కుదురుగా కూర్చుంటారంట. నేను ఎందుకు ఇవన్నీ తెలియజేస్తున్నానంటే, ఒకప్పుడు ఇవన్నీ నేను పాటించాను, ఈ ఆచారాలన్నీ నేను పాటించాను, వీటన్నింటిలో నేను బ్రతికాను. నా బ్రతుకులో మార్పు లేదు, అప్పుడు నా జీవితంలో మార్పు లేదు, నా ఆలోచనలో మార్పు లేదు. ఇవన్నీ విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన తర్వాత నా బ్రతుకులో మార్పు వచ్చింది. పాపము నుంచి వేరుపరచబడి బ్రతుకుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. నేను ఇదే తెలియజేస్తున్నాను నీకు, పాపం నుంచి వేరుపరచబడండి. ప్రతి శాపకరమైన ఆలోచన నుంచి వేరుపరచబడి బ్రతకండి. క్రీస్తుకి వేరైపోవద్దు, దేవునికి వేరుపరచబడి బ్రతకొద్దు. దేవునికి సమీపంగాను పాపానికి దూరంగాను ఒక వ్యక్తి బ్రతకాలి. బ్రతికితేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అభివృద్ధిపరిచేదాడు. ఆమేన్. ఒకసారి చూడండి ఆదికాండం, ఒకసారి ఆదికాండం 39 తీయండి. 39 7-12 ఒకసారి. లేదు కాబట్టి నేనిట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవుడికి విరోధముగా పాపము కట్టుకుందునా. చెప్పబడగలరా? వేరుపరచబడి బ్రతికే లైఫ్ లో అద్భుతమైన లైఫ్ యేసేపు గారు ఒక్కడే కనిపిస్తున్నాడు ఇక్కడ అద్భుతంగా. ఎందుకంటే ఐగుప్తు దేశం అంతటి మీద అధికారం ఉంది, పరిపాలిస్తున్నాడు, నాయకుడిగా ఉన్నాడు, ఏదైనా చేయడానికి అధికారం ఉంది, ఏదైనా చేయగలడు. ఏదైనా చేయడానికి అధికారం ఉన్న యోసేపుని ఎవరు ఇష్టపడింది తెలుసండి? పొతీఫరు భార్య ఇష్టపడింది. అంటే రాజు భార్య ఎవరిని ఇష్టపడింది? యోసేపుని ఇష్టపడింది. ఎందుకంటే యోసేపు చాలా సుందరుడు అని రాయబడి ఉంటుంది, చాలా అందంగా ఉండేవాడట. అయితే మంచి యవ్వనస్తుడు, యవ్వన కాలంలో ఉన్నాడు. అయితే రాజుంట్లోకి ఎప్పుడు వచ్చాడో మీ అందరికీ తెలుసు. బానిసతో అయిన తర్వాత, బానిస నుంచి విడిపింపబడిన తర్వాత ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేయబడ్డాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రధానమంత్రిగా చేయబడి ఐగుప్తు దేశాన్ని పరిపాలించే సమయం అది. దేవుడు చక్కగా యోసేపును ఆశీర్వదించిన దినం అది. యోసేపు దేవుడిలో ఎంతో ఆత్మీయంగా ఎదుగుతున్న సమయం అది. యోసేపును చూసి ఐగుప్తు దేశమే కాదు, అనేక రాష్ట్రాలు, అనేక దేశాలు సంతోషించే దినం అది. అలాంటి సమయంలో, అలాంటి దినములో యోసేపుని పొతీఫరు భార్య అడుగుతా ఉంది, నువ్వు నాకు కావాలని అడిగింది. అయితే ఆమెకు ఒకవేళ లోబడి ఉంటే, ఎవరు? యోసేపు లోబడి ఉంటే వచ్చిన అధికారుల కంటే ఇంకా బలమైన అధికారులు ఆయనకు వచ్చేసి ఉండేవి. కానీ వాటికి ఆశపడలేదు యోసేపు, దానికి దిగజారిపోలేదు యోసేపు. ఎందుకంటే నా దేవుడిని దృష్టికి నేను ఇంత దుష్కార్యమును చేసి ఈ పాపము నేను కట్టుకుంటానా? పారిపోయాడు. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. ఎక్కడి నుంచి పారిపోయాడండి? పొతీఫరు భార్య తన చేతిలో, అంటే తన చేతిలో ఏముంది? యోసేపు వస్త్రాలను విడిచిపెట్టి, అంటే పట్టుకుని లాగుతూ ఉన్న సమయంలో యోసేపు ఆ వస్త్రాలను కూడా విడిచిపెట్టి పొతీఫరు ఉన్న ఆ భార్య ఉన్న ఆ గదిలో నుంచి పారిపోయాడు అన్న అద్భుతమైన వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. మరి వేరుపరచబడిన వ్యక్తా కాదా అండి? ఆశపడ్డా? ఎవరి కాలంలో ఉన్నాడు కదా, రాజు భార్య కోరుకుంది కదా, ఆశపడిపోయాడా? లోబడిపోయాడా? డబ్బుకో ధనానికో ఆశపడి ఇవేమి దేనికి ఆశపడలేదు కదా యోసేపు గారు. ఆశపడలేదు కానీ దేనికి భయపడ్డాడు? దేవునికి భయపడేవాడు. నీకు అందరూ చెప్పండి, దేవునికి భయపడేవాడు. హల్లెలూయా. ఎవరికి భయపడే వ్యక్తి అండి? దేవునికి భయపడే వ్యక్తి. దేవునికి భయపడే వ్యక్తి ఈ లోకంలో దేనికి భయపడడు? చెప్పండి కొట్టండి అందరూ కూడా. దేవునికి భయపడే వ్యక్తి ఈ లోకములో దేనికి భయపడడు, దేనికి లోబడడు, దేనికి విధేయుడు కాడు. దేవునికి మాత్రమే విధేయుడిగా బ్రతుకుతాడు యోసేపు. అంటే యోసేపు జీవితాన్ని మనం చూస్తే చాలా పవిత్రంగాను పరిశుద్ధముగా జీవించిన అంటే జీవితం తన జీవితంలో కనిపిస్తా ఉంది.
నేను అంటాను, యోసేపు గారు ఇంత పవిత్రంగా బ్రతకగలిగటానికి కారణం ఏంటి? మీరు ఎందుకంటే ఇంత ఎలా జీవించగలిగారు? ప్రతి ఒక్కరు భార్య ఇష్టపడినప్పుడు ఆమెతో మీరు వెళ్ళి ఉన్నట్టే ఇంకా మీరు అయిపోయినది అట దేవుడికి ఈయనంటాడు కదా, అతి దుష్కార్యము నేను చేయలేదు, ఎందుకంటే ఇది నా దేవుడికి విరుద్ధమైన పాపం. మరొకసారి చెప్పండి మనల్ని కూడా, విరుద్ధమైన కార్యములు నేను. ఇలాంటి తీర్మానం ఈరోజు ఒక్కరి జీవితంలో చూడగలమండి? ఒక్కరి జీవితం అంటే ఎవరండి? లోక సంబంధమైన వ్యక్తులు అంటే కాదండి. క్రైస్తవ జీవితంలోనే ఈ తీర్మానం లేవు. ఈరోజు క్రైస్తవులోనే ఇలా బ్రతకలేకపోతున్నారు. ఈరోజు క్రైస్తవులోనే ఇలాంటి నిరీక్షణ, ఇలాంటి అద్భుతమైన ఏంటంటే దేవుని నడిపింపు ఈరోజు జనాలలో, ప్రజలలో లేదు. ఎవరి ప్రజలు అంటే దేవుని బిడ్డలే వీరంతా. నామకార్థమైన క్రైస్తవ జీవితాలు వీరు. ఇలాంటి జీవితాలలో ఉన్న చాలా మంది దేవునికి ఎలా బ్రతుకుతున్నారంటే అవిధేయులుగా బ్రతుకుతున్నారు మీరు. కానీ ఇక్కడ యోసేపు విధేయుడే బ్రతుకుతున్నట్లు చూస్తా ఉన్నాం. హల్లెలూయా! ఎంత చక్కని విధేయత యోసేపు జీవితంలో ఉందో. దేనికి ఆశపడిన వాడు కాదు యోసేపు, దేవునికి మాత్రము భయపడి వాడు యోసేపు. దేనికి ఆశపడలేని యోసేపు జీవితంలో ప్రధానమంత్రిగా నిలబెట్టడానికి కారణం ఏంటండి? ఐగుప్తు దేశాన్ని పరిపాలించడానికి కారణం ఏంటండి? అంత గొప్ప రాజుగా నిలబెట్టడానికి కారణం ఏంటండి? యోసేపు దీని మీద ఆశపడిన వాడు కాడు. ఆశపడిన వాడైతే అన్నయ్యలు కొట్టినప్పుడు ఆశపోయింది నాకు, అన్న ఐగుప్తు దేశాన్ని అమ్మేసినప్పుడు ఆశపోయింది నాకు, దేవుడు ఏదో చేస్తాడనుకో, దేవుడు ఏదో తీరుస్తాడు అనుకున్నాను అని యోసేపు అన్ని నోటితోటైనా యోసేపు గారు దేవుడిని దూషించుండాలి. దూషించిన వాడిగా లేడు, దూషించిన వ్యక్తిగా కనిపించట్లేదు. దూషించాడు, ఒక స్త్రీని దూషించాడు, పాపాన్ని దూషించాడు, దాని నుంచి పారిపోయాడు. చెప్పండి, ఏం చేశాడు? దేని నుంచి పారిపోయాడు? పాపము నుండి పారిపోయాడు. చెప్పాలి మీరు, పాపము నుండి. ఎవరు? ఇంకా యోసేపునే ఉదయంలో పెట్టుకున్నాడు. యోసేపు మాత్రమే కాదు, ప్రతి పాపము నుండి ఈరోజు నేనేం చేయబడాలి? పారిపోయేవాడిగా బ్రతకాలి ప్రభా. కొన్ని విషయాల్లో పారిపోతాం మనం. ఇలాంటి పాపాల విషయంలో పారిపో, తప్పుల విషయంలో పారిపో, చెడు స్నేహాల విషయంలో పారిపో, వ్యభిచారపు విషయంలో పారిపో, పాపపు విషయంలోనే అని అనుకుంటాం. అనుకని ప్రతి విషయంలోనే ఒక వ్యక్తి దూరంగానే బ్రతకాలి. అదే అంటాను, వేరు పరచబడిన జీవితం ఇది. హల్లెలూయా! ఈ జీవితానికి నా దేవుడు కోరుకుంటా. ఈ జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తే యోసేపుకు ఇప్పుడు ఏమొచ్చింది? ఏమొచ్చిందండి అబ్రహాం గారు? పొతేఫరు భార్య నుండి పారిపోయి యోసేపు జీవితంలోకి ఏమొచ్చింది? ఇప్పుడు శ్రమ వచ్చింది. ఎవరికి? అయ్యో మళ్ళీ సెరగా అప్పగింపు పడిపోయాడు. మళ్ళీ తీసుకెళ్ళిపోయి సెరలో పెట్టారు, బంధించారు, కొడుతున్నారు యోసేపుని. ఎందుకు కొడుతున్నారు? అందుకే నేను అంటాను, ఒకరు తప్పు చేయబడినప్పుడు ఆ తప్పు ఒక్కొక్కసారి మన మీద నెట్టేస్తారండి. నెట్టేసినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? అసలు యోసేపు ఏం మాట్లాడలేదు. యోసేపు మీదకు తప్పు నెట్టివేయబడింది. ఎలాగో తెలుసా? తన వస్త్రాలు తన చేతిలో విడిచిపెట్టి వచ్చాడు కాబట్టి యోసేపు వచ్చి నా మీద దాడి చేశాడని భార్య భర్తకు రిపోర్ట్ పెట్టింది. యోసేపు నా మీద దాడి చేశాడు, నన్ను కోరుకున్నాడు, నన్ను ఈ రీతి మాట్లాడాడు, ఇలా చేశాడు. ఇదిగో ఆ సమయంలో నేను కిందుకునేటప్పుడు యోసేపు ఆ కేకలకు మాటలకు పారిపోతున్నప్పుడు ఇదిగో వస్త్రాలు నాగుని పట్టుకున్నాడు, ఇదిగో ఇదే నీకు సాక్షి అంటుంది తన భర్తని. బంధించి కొట్టించి హింసించాడు యోసేపు. హ్యాపీగా అనుభవిస్తా ఉన్నాడు దెబ్బలు. ఏంటండి బాబు, ఒక్క మాటే కదండి, ఒప్పుకొని ఉంటాను, ఈ పరిస్థితి నాకు వచ్చి ఉంటాను కాదండి. యోసేపు అన్నాడండి, ఈ పరిస్థితి వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే దేవుడి పక్కన ఉండాలి, దేవుడు నా పక్షంలో ఉండాలి, నేను వేరుపరచబడి బ్రతకాలని దేవుడికి తెలిసినట్లుగా నా జీవితంలో దేవుడు ఎదుటి కనిపించాలని యోసేపు అనుకున్నాడు. కాబట్టి యోసేపు అలాగే జీవించగలిగాడు, కష్టాన్ని కూడా సంతోషముగా జీవించగలిగాడు. సోదరుని చెప్పండి, అలా బ్రతకడానికి కారణం ఏంటంటే యోసేపులో ఉన్న తీర్మానం అని నేను అంటాను, యోసేపులో ఉన్న విధేయత నేను అంటాను, యేసులో ఉన్న అతి జ్ఞానమే నేను అంటాను. ఈరోజు జ్ఞానం లేని జీవితాలు ఉన్న వాళ్ళనే పాపానికి వెంటనే విధేయులైపోతున్నారు, లోబడిపోతున్నారు, పాపానికి ఏమాత్రం వెనకాడట్లేదు. వారు రోజులాగా మాట ఇస్తే దేవుడికి, నేను ఇది చేయనండి, అది చేయనండి, ఇది ఇలా ఉండండి, అలా ఉండండి, అలా జీవించండి, నేను మార్చేసుకున్నాను, నా బతుకు మార్చేసుకున్నాను. ఎక్కడ మార్చుకుంటున్నావు నువ్వు? క్షమించాలి. ఈ విషయాలు కొంతమందికి అవసరం కాబట్టి బోధించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇచ్చిన మాటకే మనం కట్టుబడలేకపోతుంటే పాపము నుంచి పారిపోయిన యేసేపు జీవితం చూడండి ఒకసారి. పాపము నుంచి పారిపోతున్నాడు. ఇదే
అంటలేదు, తాను మాత్రం నాకు వద్దు, నీ మీద నాకు అధికారం లేదు, నువ్వు భర్తకు తప్ప నువ్వు నాకు వద్దు అని అసహించుకుని ఇది దేవునికి ఏంటంట విరుద్ధమైన దుష్కార్యం అంటున్నాడు. ఇలాంటి కార్యం నేనెందుకు చేస్తాను? ఇలాంటి పాపానికి నేనెందుకు విధేయురాలవుతాను? ఇలాంటి వాటి విషయంలో నువ్వు విజయము తప్పక పొందగలగాలి. ఆమేన్, హల్లెలూయా. ఇలాంటి విషయంలో విజయం పొందే విషయంలో ధర్మశాస్త్రం లేని సమయంలో కూడా యోసేపు గొప్ప సాక్ష్యపు జీవితాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ చెప్పారు కదా, అప్పుడు ఏమి లేదు, ధర్మశాస్త్రం లేని సమయమేనది. అయినా సరే దేవుడికి ఏమయ్యాడయ్యా అంటే విధేయుడయ్యాడని బైబిల్లోని మనం, అందుకే యోసేపు కొరకు ఫలించి కొమ్మని రాయబడుతుంది. స్తోత్రం చెప్పాలి. యోసేపు ఏంటండి? ఫలించి కొమ్మ. ఎక్కడుంది జీవితంలో ఫలింపు? యోసేపు జీవితంలో ఫలించే కొమ్మని ఆశీర్వాదకరమైన మాటలు మనం వినగలుగుతా ఉన్నాం. అంతగా యోసేపు ఫలించడానికి కారణం విధేయుడు అవటమే. స్తోత్రం చెప్పండి. ఎవరికి విధేయుడండి చెప్పాలి? ఎవరికి విధేయుడయ్యాడమ్మా? అమ్మా, దేవుడికి. దేవుడికి విధేయుడయ్యాడు కాబట్టి దేవుడు కావలసిన ఆశీర్వాదాలన్నీ తీసుకొచ్చి యోసేపు పాదాల దగ్గర చల్లేసాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. విధేయుడు అయ్యాడు కాబట్టి. విధేయుడు కాకపోతే కానీ దానికి వచ్చే పరిణామం చాలా భయంకరంగా ఉంటుండే యోసేపు జీవితం. కానీ విధేయుడయ్యాడు, పాపాన్ని అసహించుకున్నాడు. అయ్యాడు, పాపాన్ని ఏం చేశాడు అంటే విడిచిపెట్టడం, పారిపోవడం ఒక ఎత్తు అయితే దానిని అసహించుకోవడం మరొక ఎత్తు. చెప్పండి, పాపాన్ని ఏం చేయాలంటే బైబిల్లో ఉన్నమాట, దానిని నువ్వు అసహించుకోవాలి. ఎక్కడ? నీ హృదయం అందు. అసహించకపోతే మరొకసారి ఇలా అవకాశం ఉందని దేవుడు అంటున్నాడు, దాన్ని అసహించుకోవాలి. నువ్వు అసహించుకున్నాం అనుకోండి, అక్కడ మరొకసారి మనం వెళ్తామా? ఎందుకంటే అది నాకేంటి? అసహ్యం. అది నాకు అసహ్యకరమైన కార్యము కాబట్టి దాని దగ్గరికి నేను మరొకసారి పోను అనే ఒక తీర్మానం నీ జీవితంలో ఉంటుంది. అసహించుకోమండి. ఏమవుతుంది? అసహించుకోము. కొన్ని రోజులు వేరుగా బ్రతుకుతాం అంతే, కొన్ని రోజులు దాన్ని మనం చూడలేనట్టు బ్రతుకుతాం అంతే. తర్వాత అది కనిపిస్తే ధర్మశాస్త్రము లేనప్పుడు జీవించిన జీవితం ఎంత అద్భుతంగా ఉంటే, ధర్మశాస్త్రం ఉన్నప్పుడు దావీదు జీవితం ఎలా ఉంది? భయవేసేస్తుందండి. దావీదు కోసం దేవుడు అన్న మాట ఏంటి తెలుసా? దావీదు, నీవు నా హృదయానుసారుడివి. స్తోత్రం చెప్పండి. నీవు నా హృదయానుసారుడివి అంటే దావీదు హృదయం దేవుడికి తెలుసు, దేవుని హృదయము ఎంత గొప్ప జీవితం. దావీదు గారి జీవితం ఏమో అంటే హృదయం ఏమో దేవుడికి తెలుసంట, దేవుని హృదయం ఏమో దావీదుకి తెలుసంట. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, దావీదు నీవు, మరొకసారి చెప్పండి, నా హృదయానుసారమైన వ్యక్తివయ్యా. దేవుడు సాక్ష్యం ఇస్తే దేవునికి తెలియకుండా పాపం చేశాడు అనుకున్నాడు దావీదు. దేవుడు ఏం చేశాడు? అయ్యో, నా హృదయానుసారుడు కదా దావీదు, నా ఇష్టాన్ని ఎరిగిన వాడు కదా దావీదు. బాగా నేను ఇష్టపడిన వ్యక్తి కాబట్టి ఈ చేసిన ఈ చిన్న పాపాన్ని మరుగు చేయాలనుకున్నాడా? చెప్పాలి, మరుగు చేయాలని అనుకున్నాడండి దేవుడు. మరుగు చేయలేదు. దావీదుతో దేవుడు మాట్లాడుతూ మానేశాడు అంతే. దావీదుతో దేవుడు మాట్లాడటం మానేసి ప్రవక్తతో మాట్లాడాడు. దావీదు కొరకు ప్రవక్తతో మాట్లాడితే దావీదు ఏం చేశాడండి? దావీదు ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదు, నీకు ఒక చిన్న కథ చెప్తాను. ఏంటో కదా, ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తి ఉన్నాడు, వాడికి గొర్రెలు, విస్తారమైన గొర్రెలు ఉన్నాయి. ఒక పేదవాడు కూడా ఉన్నాడు, వాడికి ఒకే ఒక గొర్రె ఉంది. అయితే ఆ గొర్రెను వాడు చాలా ప్రేమగా పెంచుకుంటున్నాడు. తన పిల్లల యందు, తన కౌగిటి యందు ఆ మేకపిల్ల ఎప్పుడు సంతోషంగా జీవితున్న ఆ మేకపిల్లను ఆ ధనవంతుడు అనగా ఆ ఆశీర్వాదకరమైన విస్తారమైన గొర్రెలు ఉన్నవాడు ఆ గొర్రెను తీసుకెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఈ మాటను దావీదు విన్నాడు, దావీదు అన్నాడా, ఇలాంటి వ్యక్తిని క్షమించడానికి వీలు లేదా? ఏం చేయాలా? వాడికి వెంటనే మరణ శిక్షణ అమలు చేయండి అన్నాడు. అయితే వ్యక్తివి నీవే దావీదు. స్తోత్రం చెప్పండి. ఆ వ్యక్తివి నీవే దావీదు అనగానే దావీదు ఏమయ్యాడు? కుప్ప కూలిపోయాడండి. ఏడుస్తున్నాడు. దావీదు చేసిన పాపము దేవుడికి తెలియలేదు అని అనుకున్నాడు. ఇంకా ఆ దేశంలో ఉన్న ప్రజలెవ్వరికీ తెలియదు అనుకున్నాడు. కానీ నాతాను ప్రవర్త మామూలు వాడు కాదు. ఆ వ్యక్తి చేసిన అద్భుతం మామూలు అద్భుతం కాదండి. దావీదుని గద్దిస్తున్నాడు.
ఎందుకంటే అది వసంతకాలము, దావీదులు యుద్ధం చేయవలసిన సమయం. చెప్పండి, రాజులు యుద్ధానికి వెళ్ళే సమయం. వసంత కాలమున వారు యుద్ధాలు చేస్తారు రాజులు. ఆ వసంత కాలమున యుద్ధానికి వెళ్ళవలసిన దావీదు ఏం చేశాడంట? యుద్ధానికి వెళ్ళలేదంటండి. ఆ మాట కూడా చదివింది ఒకసారి చూడండి. 2 సమయాలు ఒకసారి తీయండి. 2 సమయాలు 11 మొదటి వచనం. వసంత కాలమున రాజు యుద్ధమునకు వెళ్ళవలసిన సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలందరినీ పంపగా వారు అమోరీయులను విస్తరించి అమ్మ ఇంకా అదంతా వద్దులే. ఇప్పుడు దావీదు ఏం చేయాలి? ఇప్పుడు ఏమని చదివాం? దావీదు యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో తన సైన్యాన్ని పంపించాడు. కానీ తన యుద్ధానికి చెప్పండి సార్, వెళ్ళలేదని చెప్పండి. యుద్ధానికి వెళ్ళాల్సిన సమయంలో దావీదు యుద్ధానికి పోక ఏం చేశాడు? యెరూషలేమునందు 2-4 వచనాలు, 2 నుంచి 4 వచనాలు. ఒకానొక దినమున ప్రొద్దు కుంగు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజు నగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచూ ఉండగా. అంటే ఈ మాటలు చదవటానికి బాధాకరంగా ఉన్న, దాటిపోవడానికి వీళ్ళని మాట్లాడేది. ఎందుకంటే దేవుడి వాక్యం కాబట్టి దాటిపోకూడదు, ఈ పాపకరమైన మాటలే. కానీ చెప్పడానికి ఇది బాధగా ఉన్నప్పటికీ ఇది దేవుడు ఎందుకు మనకి ఇచ్చారు అంటే దీన్ని చదవగలిగినప్పుడు మనం వీటి నుంచి వేరుపరచబడి బ్రతకగలమని. స్నానము చేయు ఒక స్త్రీ కనిపించును, ఆమె బహు సౌందర్యవతి ఉండెను. దావీదు సమాచారం తెలుసుకోవడానికి ఒక దూతను పంపించాడు. సాలు తల్లి హల్లెలూయా. దావీదు యుద్ధానికి వెళ్ళాలి, వెళ్ళిపోయి ఉంటే దావీదు ఇలాంటి భయంకర పరిస్థితులకు వచ్చుండేవాడే కాదు. అసలు వచ్చేవాడు అంటారండి. ఎందుకంటే అది రాజులు యుద్ధం చేయాల్సిన సమయము, చేయాలి, యుద్ధానికి వెళ్ళాలి. కానీ యుద్ధానికి వెళ్ళలేదంట. నేనంటాను, దేవుడి మందిరానికి వెళ్ళాల్సిన సమయంలో దేవుడి మందిరానికి ఒకవేళ మనం వెళ్ళకపోయినా ఉండలేకపోయినా ఇలాగే పాపంలో పడే అవకాశం ఉంది. అందుకే నేను అంటాను, దేవుడి మందిరానికి క్రమాన్ని తప్పకూడదు. హల్లెలూయా. దేవుడి మందిరానికి క్రమాన్ని తప్పితే ఒక్క వాక్యము మిస్ అయినా మన జీవితంలో ఎన్నో మిస్ అయిపోయినట్లే. ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క మాట, ఒక్కొక్క వాక్యము వారి హృదయాల ఆలోచనలు మార్చేస్తుంది. అయితే ఈరోజు యుద్ధానికి వెళ్ళాల్సిన సమయంలో దావీదు యుద్ధానికి పోకుండా సాయంకాల సమయం పొద్దుగుంగు వేళ మేడగది మీద తిరుగుతుండగా స్నానం చేసిన స్త్రీని చూసి ఆలోచన చేసి ఒక దూతను పంపించి సమాచారం తెలుసుకుని ఆమెను తీసుకొచ్చి ఆమెతో పాపం చేసేసాడు. ఆ తర్వాత ఆమె ఇంటికి వెళ్ళి కొన్ని రోజులు అయిన తర్వాత దావీదుకి ఒక వర్తమానాన్ని పంపించింది. ఏమని తెలుసా? నేను ప్రెగ్నెన్సీ అని పంపించింది. నేను గర్భవతిని అని దావీదుకు ఒక వర్తమానాన్ని పంపిస్తే దావీదు వెంటనే చేయాల్సిన పని ఏంటో తెలుసా? వెంటనే ఇక్కడ చేసిన పని ఏంటో తెలుసా? వెంటనే యుద్ధంలో తన భర్త ఊరియాను పిలిపించాడు ఇంటికి. తన భర్తను పిలిపించి వెంటనే తన భర్తను అన్నాడు, కొద్ది రోజులు నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, యుద్ధం వాళ్ళు చేసుకుంటారులే వెళ్ళు అని అన్నప్పుడు అలాగే అయ్యారు అని ఈ ఊరియా వెళ్ళిపోతూ తన ఆలోచన ఎంత అద్భుతమైన ఆలోచన. ఆ వాక్యము విన్నప్పుడల్లా, ఆ చదివేటప్పుడల్లా ఎంత గొప్ప ఒక నమ్మకమైన వ్యక్తిని దావీదు పోగొట్టేసుకున్నాడు అనిపిస్తుంది. వెళ్ళిపోకుండా ఏం చేశాడో తెలుసా? వెళ్ళిపోకుండా దావీదు ద్వారబంధం వద్ద కాపలా కాస్తూ పడుకున్నాడు. అంటే వచ్చి పడుకున్నాడు. దావీదు మాట విని ఊరియాను ఒకసారి పిలిపించండి అంటే వచ్చాడు. ఏమి ఇంటికి పోలేదే అంటే, లేదయ్యా, యూదులు ఇశ్రాయేలు మనసులో ఇంటి కాపలా కాస్తూ వారందరూ అక్కడ ఉన్నారు, పడుకున్నారు. యుద్ధాలు జరిగే సమయం ఎవరన్నా వచ్చి నీ మీద ఒక దాడి చేస్తారేమో అంటే అందులో అలా రాయబడలేదు. ఆయన ఆలోచన విధానం నేను చెప్తా ఉన్నాను. అందులో బట్టి నేను నీ దగ్గర ఇక్కడ నేను ఉండటానికి ఎంత గొప్ప ఆలోచన చూడండి. తన యజమానికి కాపలా కాస్తున్నాడు. ఒక దినం మనకి సమయం దొరికితే ఏం చేయాలనుకుంటాం? ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా ఉండాలని అనుకుంటాడు ప్రతి ఒక్కరు. అలాగే ఇన్ని సంవత్సరాల నుంచి దూరమైన తను ఇంటికి వెళ్ళాలని, తన భార్యతో తన కుటుంబంతో సంతోషంగా ఉండాలన్న ఆలోచన కూడా లేకుండా ఎవరికి కాపలా ఉన్నాడు? అక్కడ దావీదుకి కాపలాగా ఉన్నాడు.
దావీదు చూస్తాడు, ఓకే, ఎందుకంటే ఆ పాపాన్ని తన మీదకి నెట్టివేయాలని ప్రయత్నం చేశాడు, కానీ దావీదు వల్ల కాలేదు. సరే, ఉదయాన్ని పిలిపించి ఒక సీటీని రాశాడండి. ఏమని రాసింది తెలుసా? ఉరియాను యుద్ధం జరుగుతున్న సమయంలో మంచి మోపుగా జరిగేటప్పుడు ఆ యుద్ధంలో ఎత్తన పెట్టండి, పెట్టి ఉరియాను ముందు చంపేయండి. పాపం చేసిన విషయంలో దావీదు హత్య చేసే విషయం కూడా వెనకాల చూసారా? ఎప్పుడైతే ఆ చీటీ రాసి ఎవరికి ఇచ్చాడండి? ఎవరికి ఇచ్చాడమ్మా? నన్ను చంపేమన్నాడు. నన్ను చంపేమని సీటు రాసి నాకే ఇచ్చాడు. అయితే ఊరియాలో ఉన్న ఒక నమ్మకం ఏంటంటే ఆ చీటీ ఏంటో కూడా చదవనంటి వాడు అనమాట. చదవలే. దావీదు చీటీ రాసి ఇచ్చాడు, పట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆ సైన్యాధిపతికి పట్టుకెళ్ళి ఇచ్చాడు, ఇగో దావీదు గారు, రాజుగారు ఈ సీటు ఇమ్మన్నాడు. అంతే. ఎంత నమ్మకమైన పనివాడయ్యా! ఇలాంటి పనివాడిని పోగొట్టేసుకున్నాడు దావీదు. ఎంత నమ్మకమైన వాడు! ఇంత నమ్మకమైన ఒక వ్యక్తి దావీదు ఆ చీటీలో ఏం రాశాడో కూడా చూడలేదండి. మనం ఏం చేస్తాం చెప్పండి? మనం ఏం చేస్తాం? అందులో ఏముందో చూస్తాం. ఇప్పుడు ఆలోచనలు అయితే అందులో అలాంటి లేవు కాబట్టి వాట్సాప్లో ప్రతి ఒక్కరు వాట్సాప్ చూస్తాం, ప్రతి ఒక్కరు ఫోటోలు చూస్తాం, ప్రతి ఒక్కరు మెసేజ్లు చూస్తాం. వాళ్ళు ఏం పెట్టుకుంటారు? నీకెందుకు బొంద, నీకు ఎందుకు వచ్చిందంట? ఇక్కడ ఈ వ్యక్తులను చూడు, నమ్మకం ఎలా ఉందో. చంపేమని సీటీ రాసి ఇస్తే ఆ సీటీని చదవలేదు కదా, ఇతరుల సన్నివేశాలు నీకు ఎందుకు, అన్ని నువ్వు ఎదుర్కొంటావు. ఇలాంటివి ఏమి నువ్వు పరీక్షించక, ఎవడ పోరు దొరికినా, ఎవడ లెటర్ దొరికినా, ఎవడ డైరీ దొరికినా చదవకు, చూడకు, పక్కన పడే. నీకెందుకు ఎక్కడోటి జీవితం? ఈ దరిద్రాన్ని ఎత్తి మీద పెట్టుకోవద్దని చెప్తా ఉన్నా నేను. చూడండి, అది ఆ సీటీ చూస్తుంటే, ఇప్పుడు నువ్వు అంటే ఆ సీటీ చూస్తుంటే అది బతుకు కదనే. ఆయన బతికి ఉంటే ఈరోజు బైబిల్లో రాయబడతాడు. ఎందుకు రాయబడండి? ఎందుకు రాయబడతాడు? అక్కడ చీటీ రాసుంటే ఆ యుద్ధం నుంచి పారిపోరు. అక్కడ ఆ వ్యక్తి బైబిల్లో ఉండవలసిన అవసరం లేదు. చీటీ చదవకుండా పట్టుకుని వెళ్ళాడు కాబట్టి, హత్య చేయబడ్డాడు, సంపబడ్డాడు కాబట్టి, ఒక నమ్మకం వ్యక్తి దావీదు కోల్పోయాడు కాబట్టి ఈ రోజు ఆ గ్రంథంలో మనం చూడగలుగుతాం. సోదరు చెప్పినప్పుడు కూడా ఇది నమ్మకమే. హల్లెలూయా. అందును బట్టి అంటున్నాను, ఇలాంటి విషయాలు మనం ఏం చేయబడాలి? ఏం చేయాలమ్మా? ఈరోజు నుంచి మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్పానంటే, ఇవి చాలా మందికి అవసరమైన విషయాలు. ప్రార్థనకి వెళ్ళి కూర్చున్నాం, మామూలుగా ఒక వ్యక్తి వాట్సాప్ చూస్తున్నాడు. ఎవరు వాట్సాప్ అంటే నా వాట్సాపే. నా వాట్సాప్ చూసి నా మెసేజ్లు అన్నీ చదువుతూ ఉన్నాడు. నేనేమన్నా పోకండి అంటే చదవటాను నువ్వు కాదుగా. నేను ఎవరికో మెసేజ్లు పెట్టను, రాంగ్ మెసేజ్లు ఏంట. నేను ఎవరి మెసేజ్ ఓపెన్ చేసే చూడను, నా మెసేజ్లు అన్ని చూసి అన్ని చదువుకుంటూ వస్తాడు. ఏం చేస్తావా అని అడిగితే, అవే మెసేజ్లు చదువుతున్నా. ఏం పెట్టారు ఏంటి, ఎవరెవరు ఏం పెట్టారు, నేనేం పెట్టానని చూడు ముందు. అప్పుడు అన్నాను, ఇతరుల మెసేజ్లు మనం ఏం చేయాలి? ఉపయోగపడండి. ఇలాంటివి మనకి నమ్మకం ఉండాలి. ఏముండాలి? చెయ్యి, ఇది నీ జీవితం. ఇలా జీవించగలిగితే ఇక్కడ రాయబడిన వ్యక్తి ఎలాగ ఎంత అయితే నమ్మకంగా కనిపిస్తున్నా అలా నీ జీవితం దేవుడు ఎదుట ఉండదు. చప్పుడు కూడా ఒకసారి. హల్లెలూయా. ఆ చీటీ చదవలేదు, పట్టుకెళ్ళాడు, ఇచ్చిన తర్వాత ఆయన చూసాడు, చదువు దేశమంటున్నాడు, చదివాడు సీట్ చదువు అన్నాడు. యుద్ధం జరుగుతున్న సమయంలో వేసానంటే ఏం చేయాలి? ఇప్పుడు రాయబడినట్లు ఏంటి తెలుసా? అంటే బలహీనమైన వారు యుద్ధం చేయడం భయపడిన వాళ్ళు ఉంటారు కదా. యుద్ధం అందరూ ఒకలా చేయలేరు. అందుకనే యుద్ధానికి వెళ్ళినప్పుడు 32,000 మందిని గిద్దెను చెక్ చేసుకుంటే 300 మందితో గిద్దెను యుద్ధం ఏం చేశాడు? విజయాన్ని పొందేశాడు. సూత్రం చెప్పాలి అంటే 32,000 మందిలో నుంచి ఎంతమంది పోయారు? 300 మంది ఉన్నారండి. అంటే అందరూ ఏమయ్యారు? అందరూ భయపడే వాళ్ళే యుద్ధంలోని. కాకపోతే యుద్ధం చేసేస్తానన్న నమ్మకంతో వచ్చారు అంతే. వీళ్ళు భయపడి వారు ఎవరున్నారో పండు అంటే ఏంటంటే వేల సంఖ్యలో వెనక్కి వెళ్ళిపోయారు. వీళ్ళంతా ధైర్యంగా అవసరమైతే ప్రాణం ఇస్తామండి, లేకపోతే యుద్ధంలో చచ్చిపోతామండి, అవసరమైతే యుద్ధాన్ని జయించేద్దాం నిలబడి 300 మంది ఉన్నారు. 300 మంది యుద్ధం చేసి అద్భుతమైన విజయాన్ని పొందేసాడు గిద్దెను. హల్లెలూయా. అలాగే ఏం చేశాడంటే యుద్ధం జరుగుతున్నప్పుడు బలహీనల వేరు మధ్యన వెనకాల ముందు పెట్టాడు, ముందునేమో ఉరియాను పెట్టాడు. పాప ఆ యుద్ధం చేసేటప్పుడు ఏం జరిగిందండి? వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నాడు, ఉరియా ముందుకు వెళ్ళిపోయాడు. ఆ యుద్ధంలో
చనిపోయే సమయంలో సైన్యాధిపతి కూడా దగ్గర ఉండదు పమ్మనుడు దావీదు. చూసారండి, నేను అంటాను, ఒక తప్పు చేస్తే దాన్ని సరి చేసుకోవడానికి ఎన్ని తప్పులు చేయాలో తెలుసా? ఒక అబద్ధమును వాడితే దాన్ని సరి చేయడానికి ఎన్ని అబద్ధాలు ఆడాలో తెలుసా? చూడకూడని విషయంలో చూసిన దాన్ని బట్టి దావీదు పడ్డ శ్రమంత కాదండి బాబు. దావీదుకి భయంకర శాపం వచ్చింది. నీ ఇంటి వారి నుండి నీకు మరణం వచ్చేస్తుంది దావీదు అన్నాడు. అయ్యో బాబు, దావీదుకి వచ్చిన శాపాలు అన్ని కాదండి, ఒకే ఒక తప్పండి. అదే అంటాను నేను, చిన్నదే కదండి, ఇదే వద్దంటానండి. ఆ చిన్న తప్పే నీ జీవితం అంతటిని చెప్పండి సార్ పాడు చేసేస్తుంది. అది చిన్నదే కానీ నీ జీవితాన్ని ఏం చేసింది? అది పాడు చేసేసింది. ఆ చిన్నదే కదా అని అనుకున్నాం. ఆ చిన్నదాన్ని మొలకలో ఉన్నప్పుడు అది ఏం చేయాలండి? తీసేయండి, వేళ్లతో పెళ్లి నుంచి బయటికి తీసేయండి. ఆ చిన్నది అని అనుకుంటే నీ జీవితంలో ఎన్ని కోల్పోతావు తెలుసా? దావీదు అనుకున్నాడు, మొత్తం సైన్యం మొత్తం అన్ని రాజ్యాలు నా మీద ఉన్నాయి, రాజు నేను ఏదంటే అయిపోతుంది, అసలు ఇష్టపడితే కాదనుకుంటే ఏమవుతుంది అనుకున్నాడు అంతే. కానీ దావీదుని దేవుడు మాట్లాడకుండా పక్కన పెట్టడమే కాదు, దావీదుకి ఇచ్చిన శాపాలన్నీ కాదు బాబు, హృదయానుసారుడైన దావీదుని దేవుడు సాక్ష్యం ఇచ్చిన దావీదుకి వచ్చిన తిప్పలి. అంటే దేవుడు ఎంత ఇష్టపడిన వ్యక్తినో తప్పు పాపం చేస్తే మరుగు చేసి పక్కన దాయడు. చెప్పండి, తప్పు చేసి తప్పించుకోవాలని అనుకున్నామండి. దేవుడు చూడలేనట్టు పూలని ఇష్టపడ్డపెట్టి కదా, పూలను ఒక్కడే కదా తప్పు చేసాడు అని విడిచిపెట్టుంటే దావీదు ఇక్కడ రాసి ఈ పాపాలని రాయబడిన అవసరం ఉండదు, 51 కీర్తన రాయవలసిన అవసరం దావీదు కూడా ఉండదు. ఎందుకంటే దేవుడు ఏది మరుగు చేయడండి. నిన్ను నన్ను తీసుకొచ్చి బయట పెడతాడు, దావీదుని తీసుకొచ్చి బయట పెట్టాడు, ప్రవక్తతో మాట్లాడాడు, దావీదుతో మాట్లాడతలేదు దేవుడు. వెంటనే తప్పు అయిపోయింది, క్షమించి ఎలా ప్రార్థన చేయి, దేవుడి దగ్గర మోకరించి ఏడా, వెంటనే పరిగెత్తుకుని వచ్చి దేవుడి దగ్గర మోకరించి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తానయ్యా. చూడండి 51 కీర్తన చూడండి ఒకసారి. నా దోషము పోగునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోగునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమమును నాకు తెలిసి ఉన్నది, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుటిన ఉన్నది, నీకు కేవలము నీకు విరోధముగా నేను పాపము చేసి, నాకు తెలుసా తప్పు చేశాను పాపం చేశాను, అయితే నీకు తెలియదు అనుకున్నాను అంతే. అది తెలుసు, నేను పాపం చేస్తున్నాను, నీ ఎదుటి నేను అతిక్రమం చేస్తున్నాను. కాబట్టి చెప్పండి, నన్ను ఏం చేయాలి? నువ్వు హిమము కంటే తెల్లగా కడిగేయ, హిమము కంటే తెల్లగా కడిగేయాలి. దావీదు ఇప్పుడు మోకరించి ఏడాల్సిన పరిస్థితి దావీదు జీవితంలోకి వచ్చింది. ఆల్రెడీ కడిగిన దావీదే, ఆల్రెడీ కడగబడిన జీవితమైనది. మార్పు చెందినప్పుడు, మారుమనసు పొందినప్పుడు, రక్షణ పొందినప్పుడు, ప్రభు కొరకు నిలబడతానని తీర్మానం చేసినప్పుడే ఆయన రక్తము చేత కడిగి నీకు బాప్తిస్మం ఇచ్చాడు. ఆ దినమున మళ్ళీ ఇప్పుడు అంటాడంటే హిమము కంటే తెల్లగా కడిగేయ, ఆల్రెడీ కడగబడిన వాడే. అందుకే అంటాను, ఇది క్షమాపణ కలిగే జీవితాలు కాదు. దేవుడు పదే పదే క్షమించి ప్రభు ఆ తప్పు చేస్తున్నాయా, పాపం చేస్తున్నాయా అనే జీవితంగా ఉండకూడదు. ప్రభు సదాకాలం నీతో నేను ఉందినయా, నువ్వు నాతో ఉంటావయ్యా, ఇది నీ జీవితం, ఇది నీ లైఫ్. ఇలా ఉన్నప్పుడు దేవుడు సన్నిధిలో ఆశీర్వాదకరంగా ప్రతి విషయంలో వేరుపరచబడిన వ్యక్తిగా బ్రతకగలమండి. అలా కాదని అనుకుంటే మనం ఏం చేయబడతామా? దేవుడి దగ్గర ప్రభా కడుగు 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 కడుగని ఏడుతువే, ఆయన కడుగుతూనే ఉంటాడు. ఆయన కడగలేక కడుగుతున్న వాళ్ళనే యేసుక్రీస్తు ప్రభు రక్తం చేత కడగబడటానికి ఆయనే వదిలిపబడి రక్తాన్ని భూమంతటిని చిందించేశాడు. హల్లెలూయా. ఆ పాపము మనలో పోగునట్లుగా ఆ రక్తం ఈ భూమి మీద అనగా నీ మీద నా మీద చిందింపబడితే ఆ పాపాన్ని మనం పోగొట్టుకున్న వారిని, కానీ ఇంకా పాపంలో బ్రతుకుతున్న వారిగానే ఉన్నాం. మరి ఎప్పుడు పూర్తిగా హిమం కంటే తెల్లగా కడగబడతాం? ఎప్పుడు ఇంకా ప్రభు సన్నిధిలో మనము ఇలాంటి ప్రార్థనలు చేస్తూనే ఉంటాం? యేసేపు జీవితాన్ని చూస్తాం. యేసేపు జీవితం అద్భుతమైన జీవితాన్ని విన్నాం, చాలా అద్భుతమైన జీవితం అండి. ప్రార్థించేటప్పుడు కూడా తండ్రి యేసేపు వంటి పరిశుద్ధత నాకు కావాలని ఎంతోమంది ప్రార్థన చేస్తారు తెలుసా? ఎందుకని? అంత పవిత్రమైన వ్యక్తి యేసేపు గారు.
అంత పవిత్రమైన జీవితం జీవించిన వాడు యోసేపు. ఇప్పుడు యోసేపుకి దావీదుకి మధ్యన ఉన్నది ఏంటి? ధర్మశాస్త్రం. అవునమ్మా? యోసేపుకి ధర్మశాస్త్రం లేదు, దావీదుకి ధర్మశాస్త్రం ఉందా లేదా? ఉంది. దావీదుకి ధర్మశాస్త్రం ఉంది, యోసేపుకి ధర్మశాస్త్రం లేదు. కానీ యోసేపు జీవితం అద్భుతంగా ఉంది, దావీదు జీవితం తప్పిన వాడిగా కనిపిస్తూ ఉంది. ఇంకా నీ బిడ్డలు యుద్ధాలే. దావీదు జీవితం అంతా యుద్ధాలేనండి. దావీదు జీవితం అంతా ఎవరితో యుద్ధాలు? సైన్యములతోన, తన బిడ్డలతోటే. తన ప్రాణాన్ని కాపాడుకోనాకి, అబ్షాలోము నుండి తన ప్రాణాన్ని కాపాడుకోనాకి అడవి ప్రయాణం చేశాడండి దావీదు. కాళ్ళకి చెప్పులు లేకుండా అడవులకు అడ్డపడి పరిగెడుతున్నాడు. ఎక్కడి నుండి? ఎవరి నుండి కాపాడుకోవటానికి? అబ్షాలోం కాదు, తన కుమారుడి చేతిలో నుంచి తన ప్రాణాలు కాపాడుకోవటానికి. చూసారండి? ఎందుకంటే నీ ఇంటి వారి నుండి నీకేమొస్తుందన్నాడు దేవుడు? అక్కడ మరణం వస్తుందని చెప్పించాడు. ఆ మరణము ఎవరి ద్వారా వచ్చిందంటే అబ్షాలోము ద్వారా వచ్చింది ఆయనకి. ఆ భయంకరమైన పరిస్థితి అది తప్పించుకోవడానికి ఆ రోజు దేవుడు చెప్పిందే కదా. ఇంకా ఏం చేస్తాం? కర్మ అనుభవించాలి కదా. దావీదు ఏం చేశాడు? అడవులు వెంటబడి, తినడానికి తిండి లేక, త్రాగటానికి నీరు లేని పరిస్థితి దావీదుకి అప్పుడు వచ్చింది. అడవులు అడ్డపడి పరిగెట్టినప్పుడు వచ్చింది. అప్పుడే చుంటాడు, అప్పుడు తిరిగిపోయాడు. అప్పుడు అనుకున్నాడు, అయ్యా తప్పు చేసిన నన్ను క్షమించు. ఈ క్షమాపణ జీవితం నీలో ప్రతిసారి ఉండకూడదు అన్నదే దేవుని ఉద్దేశం. ప్రతిసారి క్షమించు. ఎప్పుడు నన్ను దీవించాలని అడుగుతావు, ఎప్పుడు నన్ను బ్రతికించాలని అడుగుతావు, ఎప్పుడు నన్ను ఈ రీతిగా ఉండాలయా అని అడుగుతావు దేవుడిని. ఎప్పుడు చూసినా క్షమాపణ నీ జీవితంలో. దావీదు జీవితంలో ప్రతి క్షణము క్షమాపణ అన్నారు కదా. యుద్ధం. ఇక ప్రతి సమయం దావీదుకి నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధి లేదు. యుద్ధాలు. రాజ్యాన్ని కాపాడుకో, తన ప్రాణాన్ని కాపాడుకోవడం, తన కుటుంబాన్ని కాపాడుకోవడం, తన బిడ్డలు, తన భార్యను తీసుకెళ్ళిపోతే అలా రక్షించుకుని తెచ్చుకోవడం. దావీదుకి యుద్ధాలే. దావీదు జీవితం అంతా యుద్ధాలే. ఒక్క చిన్న లోపం. ఆ లోపం ఏదైనా సరే ఈ రోజు దాన్ని నువ్వు సరి చేసేసుకుంటే ఇలాంటి పరిస్థితి ఎన్నడూ నీ జీవితంలో కనపడకున్నట్లుగా యోసేపు లాంటి జీవితాన్ని జీవించగలిగితే, అలా పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతకగలిగితే, యోసేపుకి ఇచ్చిన ఆశీర్వాదముల కంటే రెట్టింపు ఆశీర్వాదం మీ అందరికీ కుమ్మరింపబడతాయి. చప్పట్లు కూడా ఇలాంటి గొప్ప ఆశీర్వాదాలు మనకి చెప్పండి. ఎందుకంటే యోసేపు మీద దేవుడికి నమ్మకం ఎప్పుడు వచ్చిందంటే అప్పుడు వచ్చింది. భర్తే కదా లోబడిపోయినట్టే ఏమవును ఇప్పుడు యోసేపు జీవితం? లోబడలేదు. అసలు ఇలాంటి నేను చేయనండి. ఎందుకంటే నా దేవుడికి దుష్కార్యం మీద, ఇలాంటి పాపం నేను మా దేవుడు ఎదుగుంటే నేను చేయను అన్నాడంటే. ఇది తప్పు అన్నాడు, ఇది పాపం అన్నాడు. నువ్వు అంటున్నావా? అలాగే మీరు అన్నారా? టీవీ వర్తమానం ఫోన్లో సినిమా చూస్తున్నారు అన్నారా మీరు ఎప్పుడన్నా? బాబా నా దేవుడికి ఇష్టం కాదు, చేయకూడదని అనుకున్నారా? చెప్పండి. ఖైలీలు వేస్తారు, సిగరెట్లు కాలుస్తారు, మందు వేస్తారు, డ్రింక్ వేస్తారు, ఏదేదో చేస్తారు. ఎవరితోనో చెప్పుడు కొట్టు మాటలు, అబద్ధం మాటలు ఏవో మాట్లాడుతూ ఉంటాం. మరి అన్ని చేసినప్పుడు మరి క్షమించి ప్రభు అని అడిగాం కదా. మళ్ళీ చేస్తే మరి యోసేపు ఒక్కసారి తన జీవితంలోకి వచ్చిన పాపానికి దూరంగా పారిపోయాడు కదా. అలాగే నీ జీవితంలో మొట్టమొదటి వచ్చిన చిన్న తప్పు అయినా సరే దానికి దూరంగా పారిపోతే అది చిన్నదైనా పర్వాలేదు, పెద్దదైనా పర్వాలేదు, దాని నుంచి నువ్వు వెళ్ళిపో. యోసేపు వెళ్ళాడు కాబట్టి పవిత్రంగా బ్రతికాడు. నువ్వు కూడా అంతే. దాని నుంచి ఏం చేయాలి? వెళ్ళిపోరు. అక్కడ మనం ఉండకూడదు. అది నీకు సరైన ప్లేస్ కాదు, సరైన స్థలం కాదు, సరైన వ్యక్తులు కాదు, సరైన మాట కాదు, సరైన ప్రవర్తన కలిగిన వ్యక్తులు అక్కడ లేరు కాబట్టి ఆ స్థలంలో నువ్వు బయటికి వెళ్ళిపోవడం నీకు ఆశీర్వాదకరం. అక్కడ ఉండకూడదు అంతే. ఎందుకంటే యోసేపు ఉండలేదు కదండి, వెళ్ళిపోయాడు, అక్కడి నుంచి పారిపోయాడు. ఒకసారి నేను బీచ్కి వెళ్ళిన ఒక స్థలంలోకి తీసుకెళ్తే ఆ స్థలంలోకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళందరినీ చూసి భయం వేసేస్తుంది. అక్కడ లవర్స్ రకరకాల ఆలోచనలతో, రకరకమైన ప్రవర్తనలతో ఉన్నారు. అమ్మో ఈ స్థలం నాకు సరైనది కాదు, వెంటనే పరిగెట్టుకు వచ్చాను అంతే నేను. ఎందుకంటే ఆ స్థలము నీవు పవిత్రంగా పరిశుద్ధంగా ప్రభు కొరకు బ్రతకాలన్న నీకు సరైన స్థలము కాకపోతే ఆ స్థలము నుండి నువ్వు వెళ్ళిపోవటం నీకు ఆశీర్వాదకరం. ఆమేన్. హల్లెలూయా. నువ్వు వెళ్ళిపోతే అది నీకు ఆశీర్వాదకరం.
వెళ్ళకుండా పర్వాలేదులేండి, లోతులకి సరి చేసేసుకుంటానండి, లోతుకు గొప్ప పేరు వచ్చింది. ఎప్పేమీ లేదు. అక్కడ ఏమైందంటే లోతు అక్కడ ఉండటానికి కారణం ఏంటంటే లోతు దగ్గరికి ఆ ప్రజలందరూ వచ్చి బాబుకు ఏదైనా మాకు తీర్పు చెప్పండి అంటే ఆ పెత్తడం కోసం, లేకపోతే ఆ స్థలం అంతా పాడైన స్థలమే, ఆ దరిద్ర స్థలమే. ఆ దరిద్ర స్థలంలో ఉన్నప్పుడే ఏం చేశాడంటే తడుగు చేయించున్నాడని రాయబడదు. తడుగు చేయగా ఆ స్థలం నుండి నువ్వు వెళ్ళిపో, నీ భార్య నీ బిడ్డలు తీసుకుని వెళ్ళిపోయి, ఈ స్థలం నీకు సరైనది కాదు. ఎందుకంటే లోతు నీతిమంతుడని రాయబడి ఉంది. లోతు నీతిమంతుడని కాదనవండి, కానీ లోతు నిలబడిన స్థలము మంచిది కాదు. కాకపోయినా నీతిమంతుడు కాబట్టే కదండి పవిత్రంగా బ్రతికాడు, పవిత్రంగా జీవించాడు. కానీ దేవుడు అన్నమాట ఇక్కడికి నువ్వు తడువు చేస్తే నువ్వు ఈ స్థలంలో ఉండదు, ఈ స్థలం నీకు సరైనది కాదు, వెళ్ళిపో. వెంటనే ఏం చేశాడండి? తన బిడ్డలను తన భార్యను తీసుకుని వెళ్ళిపోతా ఉంటుంటే తన భార్య ఏమందంటే అయిపోయి వెనకాల ఇంటి సౌండ్లు వచ్చేస్తున్నాయి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తాను, ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా. మా ఆయన ఏమీ చెప్పడండి, అన్నీ తను నచ్చినట్టు చేసేసుకుంటాడు. మా ఆయన మాకేం చెప్తారు? ఏం చెప్పాలి మీకు? అక్కడ పరిస్థితి బాగోలేదమ్మా, వెనక్కి చూడొద్దు, పరిగెట్టాలి అంటే పరిగెట్టాలి. ఈ మనిషి ఏం చెప్పడండి, వెనక్కి తిరిగి ఏం చేసింది? ఉప్పు తమ్మంగా మారిపోయింది. ఆవిడ ఉప్పు తమ్మంగా మారిపోయింది. ఇప్పుడు ఆవిడ చూస్తా కూర్చుంటే లేయాలో ఎవరిని చూసిన వాడు కాదండి. పిల్లలు తీసుకుని ఏం చేసిన, నీ పిల్లలైనా నీవైనా ఎవరైనా నువ్వు ఉండే స్థలం మంచిది కాకపోతే, చెప్పండి, నువ్వు ఉన్న స్థలం మంచిది కాకపోతే, నువ్వు చూసేది మంచిది కాకపోతే, నువ్వు వినేది మంచిది కాకపోతే, అక్కడ మనం ఉండటమే మనకు మంచిది కాదు. మన ఆత్మీయ జీవితానికి అస్సలు మంచిది కాదు. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితానికి అది ఏమాత్రము మంచిది కాదు. కాబట్టి దాని నుండి మనం దూరంగా వెళ్ళిపోవటమే మనకు ఆశీర్వాదకరం. ఆమేన్. హల్లెలూయా. దాని నుండి మనం దూరంగా బ్రతకటమే. ఒక్కసారి నీ జీవితంలోకి వచ్చిన తప్పు మరొకసారి రాకుండా కాపాడుకోవటమే క్రైస్తవుని యొక్క గొప్పతనం, ఉన్నతమైన ఆలోచన. ఇవి క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఇది చాలా మంది ఇది లేకే ఏమవుతున్నారండి? లోకానికి, లోకంలో ఆశలకు, శరీర సంబంధమైన ఆశలకు, శరీర సంబంధమైన కోరికలకు, ఏదేదో ఒక మనిషిని పాడు చేసేవన్నిటికీ మనిషి లోపడిపోతున్నాడు. కానీ తను కాపాడుకునే దానికి దేవుడికి లోపడలేకపోతున్నాడు, ఆత్మీయతకు లోపడలేకపోతున్నాడు, వాక్యానికి భయపడలేకపోతున్నాడు, వాక్యానుసారంగా జీవించలేకపోతున్నాం. ఎందుకంటే అది మనం సరిచేసేది కాబట్టి దానికి మనం దూరంగా ఉంటాం. కాబట్టి నీకు నచ్చినట్టుగా తిరిగేదాని విషయంలో మాత్రం ఏమాత్రం వెనకాడని వాడిగా ఉంటాం. యోసేపు నచ్చిన పని చేసిన వాడు కాదు, దేవుడికి నచ్చిన పని చేసేవాడే. అందుకే ఇది నా దేవుడికి దుష్కార్యం కాబట్టి నేను ఈ పాపం చేయనని అక్కడి నుంచి పారిపోయాడు. ఒక్కొక్క స్థలాల్లోకి వెళ్తాం. ఒక్కొక్కసారి వెళ్ళేటప్పుడు ఆ స్థలంలో నీకు ఎవరి ద్వారా అయినా ఏ విషయంలో నీకు ఇబ్బంది అనిపించినా, బాధ అనిపించినా, పర్వాలేదు ఎక్కడే కూర్చున్నామంటే ఒకవేళ నీ ఆలోచన మారే అవకాశం ఉంటుంది, నీ తలాంతులు మారే అవకాశం ఉంటుంది. పాపం చేయాలని ఆలోచన వచ్చేస్తుంది, తప్పు చేయాలని ఆలోచన. అందరూ చేస్తే మనకేమొచ్చిందని బాబు దేవుడు ఇదేంటంటే ఇలాగంటదా అంట. అక్కడి నుంచి నువ్వు పరిగెత్తుకు పారిపోతే నీ పవిత్రంగా. అందుకే అంటున్నావు, ఎవరిని చూడొద్దు, నువ్వు ఎవరిని చూడొద్దు, ఒకరిని చూసి అసలు భక్తి జీవితం చేయొద్దు. చెప్పాలి. దావీదుని చూస్తుంటే యోసేపుని దావీదు చూస్తుంటే చాలా బాగుంది కదా. యోసేపు జీవితాన్ని ఎక్కడ చూసాడు అంటే ఎదుటి వారి కొన్ని జీవితాలు మనం చూసేటప్పుడు మన జీవితాలను మనం మార్చేసుకోవాలి, మన ఆలోచనలు మార్చేసుకోవాలి. అప్పుడే మన దేవుడికి లోబడి విధేయుడిగాను, పవిత్రంగాను, పరిశుద్ధంగాను ప్రభు కొరకు బ్రతకాలి. తాను పవిత్రంగా పరిశుద్ధం చేసుకున్నాడు. అందుకే ఒక మాట ఉంటుంది, యోబు గ్రంథం 31:1 చదవండి. యోబు గ్రంథము 31:1-2 చదువుతాం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటున్నాను, కన్యకును నేను ఎలాగో చూసుదును అలాగో చేసిన ఎడల పరమున్న దేవుని ఆజ్ఞ ఏమగును. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అండి, ఒకవేళ నేను నా కళ్ళతో నేను చూస్తే నేనేమవుతా? పరలోకంలో దేవుడి దృష్టిని నేనేమవుతాను? ఎవరంటున్నారు? ఎల్లయ్య గారు ఎవరంటున్నారు ఈ మాట? బైబిల్ ఏదండి? ఓపెన్ చేయలేదా? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యోబు గారు అంటున్నారండి, బాబాయ్ నేను నా కళ్ళతో నేను దేవుడికి ఏం చేశాను?
నిబంధన కోసం ఒక రోజు వాక్యం చెప్పాను, గుర్తుందా మీకు? నిబంధన, కళ్ళతో నిబంధన, కాళ్ళతో నిబంధన, ఆలోచన విధానం దాని కొరకు చేశాను. ఇది కళ్ళతో నిబంధన చేసుకుంటా. నేను ఎవరిని అంటే ఏ కన్యకనంటే ఏ పాపాన్ని నేను చూడను బాబోయ్, ఇది పరలోకంలో ఉన్న దేవుడికి ఏమవుతుంది? ఆయన దృష్టికి నేను ఎలా కనిపిస్తాను? ఒక పాపాత్ముడిగా కనిపిస్తాను. ఒకవేళ అలా చూస్తే ఇంకొకటి నా భార్య చూస్తారంటే నేనేం అన్నమాట కాదండి. అక్కడే 31 తీసారా? తొమ్మిదో వచనం. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల నా పొరుగు వారి ద్వారము నేను పొంచి ఉండేలా నా భార్య వేరొకని తిరిగి అంతే చాలమ్మా. అర్థమైందండి? ఒకవేళ నేను చూస్తే పొరుగువాడు నా భార్యను చూస్తాడు అంటున్నాడు ఇక్కడ. అందుకే మనము చెప్పండి, ఏ స్త్రీ వైపు చూడకూడదు, చూడదని ఆలోచన అనమాట అది. ఒకవేళ నేను చూస్తే నా భార్యను వేరొకడు చూస్తాడు, నువ్వు వేరొక బిడ్డను చూస్తే నీ బిడ్డను వేరొకడు చూస్తాడట. కాబట్టి అలా ఉండకుండా ఉండాలన్నదే దేవుడి ఉద్దేశం. కానీ ఎలా ఉంటున్నారు? ఉండలేకపోతున్నారు కదా. ఇక్కడ యోగు ఉంటున్నాడు, యోగు తీర్మానం చేస్తాడు కళ్ళతో, నేను ఎవరిని చూడనయ్యా, నేను చూస్తే మరి నా బిడ్డలను ఎవరు చూస్తారు, నా భార్యను ఎవరు కూడా చూస్తారయ్యా. ఈ తీర్మానం ప్రతి ఒక్కరిలో ఉంటే అసలు ఆడదానికి ఎంత స్వేచ్ఛ అండి, ఎంత అద్భుతం. కామంతో వెలువలాడిపోతున్న కొన్ని కోట్ల కాలం మధ్య ఈ రోజు స్త్రీ ప్రయాణం చేస్తుందండి. ఒక స్త్రీ ఒక బ్యాంకుకి వెళ్ళినా, ఒక ఆఫీస్కి వెళ్ళినా, ఒక ఉద్యోగానికి వెళ్ళినా, ఒక బస్ స్టాండ్కి వెళ్ళినా, ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆమె ఎన్ని భయంకరమైన ఎలాంటి భయంకర వ్యక్తుల మధ్య ప్రయాణం చేయాలో తెలుసా మీకు? ఇలాంటి ఒక వాక్య ఒక తీర్మానంగా ఒక వ్యక్తి చేసుకోగలిగితే వాళ్ళ అసలు ఆడలకి ఇలాంటి పరిస్థితి రావండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి పరిస్థితి ఏ స్త్రీకి రాదు. యోబు చేసుకున్న ప్రతి తీర్మానం ప్రతి వ్యక్తి చేసుకుంటే, ఆమేన్, హల్లెలూయా. ఇలాంటి తీర్మానం ఎక్కడున్నాయి? ఎక్కడున్నారు ఇలాంటి ప్రజలు? స్త్రీల చుట్టూ ఆలోచన మారిపోతుంది దావీదులాగా. నాకు ఇప్పటికీ వాట్సాప్ లో ఐ లవ్ యూ అని చాలా మంది పెడతారండి. ఆయన డిలీట్ చేస్తానండి. ఒకప్పుడు లోకంలో తిరిగినప్పుడు పెట్టారు, అప్పుడు కూడా ఎందుకు ఇప్పుడు కూడా నాకు వాట్సాప్ లో మీరంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ ఈ మెసేజ్లు వస్తున్నాయి తెలుసా మీకు? చెప్పడం చాలా వస్తుంటే ఎప్పటికప్పుడు డిలీట్ చేసేస్తే నా నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టేసుకుంటున్నాను. అంటే సాతానుడు ఏ రీతిగా ఎక్కడి నుంచి వాడుకుంటాడో తెలియదండి. ఎలాగైనా వాడేస్తాడు వాడు. వాడికి ఉన్నదే అది, వాడికి ఉన్న దరిద్రము బుద్ధి అది, ఒక మనిషిని పాడు చేయదన్న బుద్ధి అది. అని దేవుడు తన బిడ్డను తను చెప్పాలండి కాపాడుకున్నవాడు, కాపాడుకుంటాడు. తన చేతులకి అప్పగింపబడితే నేను ఎప్పుడు తను కాపాడుకుంటూనే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇలాంటి జీవితం ప్రతి ఒక్కరికి ఉండాలన్నది దేవుని ఉద్దేశం. ఇలాంటి నిబంధన కూడా ప్రతి పురుషుడికి ఉండాలి. అలా ఉంటేనే ఈ దేశం, ఈ రాష్ట్రం, ఈ ప్రపంచమే బాగుపడుతుందని నేను ఆలోచన చేస్తున్నాను. కాబట్టి ఇలాంటి విషయాలు, ఇలాంటి అంశాల కొరకు ప్రతిరోజు ప్రార్థన చేయండి. ముఖ్యంగా పురుషులారా మీరు చేయాలి, ఎవరి కాలంలో మీరే చేయాలి. నాయనా పాపం వైపు నా కళ్ళను తిరిగిపోనివద్దయా, పాపం వైపు నా కాళ్ళను జారిపోనివద్దయా, నా ఆలోచన పడిపోనిద్దయా. నేను పవిత్రంగా పరిశుద్ధంగా ఎవరి కాలం యెహోవా కాడి మోస్తే నదుకు మీదన్నావు కాబట్టి ఎవరి కాలం నీ పని చేసేవాడిగా నేను ఉండాలి అని ప్రతి దినదినము ఏడవాలి. మీరు యవనస్తులు బిడ్డలు చెప్పండి. ఇలా ప్రార్థన చేస్తే పవిత్రంగా నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నూతన బలము నూతన కృపను నూతన బలము